ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్ప ఫ్రెండ్ నాకు. మన లైఫ్లో వ్యక్తులు చాలా మంది వస్తారు, అందులో గొప్ప వాళ్ళు కొంతమంది అవుతారు. అండ్ పవన్ కళ్యాణ్ అట్లాంటి వాడు. రేణుదేశాయ్ మేంతో పవన్ కళ్యాణ్ సార్ పెళ్లి చేయడం, కానీ మళ్ళీ ప్రజల సమక్షంలో ఒక పెళ్లి చేసుకుందాం అని అందరి లైవ్లో ఆయనతో మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో నేను కన్యాదాతగా ఉండి నేను మా మిస్సెస్ అందరూ కలిసి ఆవిడకి చేసా, కన్యాదానం చేశాను ఆ ఇంట్లోనే. కవిగా ఎట్లా స్టార్ట్ అయింది సార్ మీ లైఫ్? లోపలి కవిత్వమే బేసికల్గా. నేను చిన్నప్పటి నుంచే కవిత్వం అంటే 8th క్లాస్ నుంచే పోయిట రాశాను. బొమ్మలబాయిలో చాలా నిసర్గంగా చాలా స్వచ్ఛంగా పట్టుకోవడం జరిగింది. మీ కవిత్వ జీవితం కూడా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. హైదరాబాద్ని జీవితంలోకి వంపడం తెలుసుకున్న వ్యక్తి ఇంకా ఎక్కడికి పోవడానికి ఇష్టపడ్డు. ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు సార్? ఇప్పుడైతే నేను లెగసీ అనే సినిమా చేస్తున్నానండి. హీరో విశ్వక్ సేన్. చాలా సినిమాలకు కూడా పాటలు చాలా సినిమాలు రాశాను. ఆ పాటల్లో కవిత్వం లేకపోతే నేను పాటలు రాయలేనబ్బా. పెద్ద రైటర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వెంకట సుందరమూర్తి గారు నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఆత్రేయ అంతకంటే ఇష్టం, ప్రాణం. ఆరుద్ర పిచ్చి ప్రాణం నాకు. మీకు చాలా టఫ్ స్క్రీన్ ప్లే అనిపించింది ఏ సినిమా ఉంది సార్? విరాటపర్వం చాలా కష్టపడ్డాం. దాన్ని ఫెయిల్డ్గా అనుకున్నా కూడా నేను ఫెయిల్డ్ అనుకోవట్లేదు. ఒక కళాత్మక సినిమాగా చరిత్రలో నిలబడిపోతుంది. సినిమాకి సున్నితత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అంశాన్ని తీసుకునేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించిన సినిమా విరాటపర్వం. వేణుగుడుగులా సార్ మీ దగ్గర రైటింగ్ లో నాకు అసిస్టెంట్ గా ఉన్నాడు. ఈ వాజ్ విత్ మీ, అసిస్టెంట్ గా చేశాడు. నన్ను అన్నగా గురువుగా చూసుకుంటారు. ఖడ్గం ఎట్లా అనిపించింది సార్? ఖడ్గం మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ. స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని రాస్తారా, లేదంటే హీరోని బట్టి, ఇంకా మార్కెట్ని బట్టి, ఇతర కాంబినేషన్స్ బట్టి కథ మొదలు పెట్టకు. అప్పటి ప్రేక్షకుడికి ఇప్పటి ప్రేక్షకుడికి ఎటువంటి డిఫరెన్స్ ఉంది సార్? ప్రతి ప్రేక్షకుడు కూడా దర్శకుడే. రీసెంట్గా వచ్చిన సినిమాలలో ఏ సినిమా బాగా నచ్చింది? నీ లోపలి ప్రపంచాన్ని ఇంత చదును చేసి ఇంకా కొత్త లెవెల్లోకి తీసుకెళ్లిన సినిమా దురంధర్. ప్రజెంట్ తెలంగాణ సినిమాల మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణ సినిమాలకి ఉజ్వలమైన ద గ్రేటెస్ట్ ఫ్యూచర్ ఈస్ కమింగ్ అవుట్. ఇప్పటివరకు వచ్చిన తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది సార్? బలగం టాప్ క్లాస్. ప్రస్తుతం తెలంగాణ భాష అనేది సాహిత్యపరంగా కావచ్చు కానీ సినిమాల పరంగా కావచ్చు, తెలంగాణ భాషలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే జీవితానికి దగ్గరితనం ఉంటుంది. ఈ ఫెమినిజం సైడ్ వచ్చేసరికి 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మైదానంకి ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం ఏమన్నా జరిగే దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దుర్మార్గాల వివరణ ఆయన ఇచ్చాడు. వాటి స్థాయి అలాగే ఉంది, ఏం మారలేదు. అట్రాసిటీ ఆర్ మూమెంట్ అలాగే ఉందమ్మా. ఫిల్మ్ మేకర్గా పుస్తకాలు చదవడం అనేది, నాకైతే పుస్తకాలు ఎక్కడ సినిమా లేదండి. ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయి? కేశవరెడ్డి గారి నవల చదివితే చాలు. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో ఒక కవి, ఆయన ఒక రచయిత, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆల్రౌండర్ మనతో ఉన్నారు. కవి సిద్ధార్థ సార్. ఈరోజు సార్ యొక్క జీవితంలో కవిత్వం ఎట్లా వచ్చింది, సినిమా ఎట్లా వచ్చింది, పాలిటిక్స్ ఎట్లా వచ్చినాయి అనే దాని గురించి సార్ మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. పిలవడం నాకు ఎంత ఆనందం వేసింది. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే 3TV ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మీతో మాట్లాడడానికి అవకాశం దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, సినిమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు ఇటు సినిమాలతో కానీ అటు రాజకీయంతో కానీ సంబంధం ఉన్నటువంటి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే మీకు సార్ చాలా దగ్గర, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఆయన గురించి కొంచెం మీ మాటల్లో స్టార్ట్ చేద్దాం సార్. చాలా సంతోషం అండి. ఎస్ సార్. పవన్ కళ్యాణ్ మా ఫ్రెండ్ లాగా కాదు, ఈజ్ ఎ ఫ్రెండ్ టు మీ. చాలా గొప్ప ఫ్రెండ్ నాకు. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఆ స్నేహంలోని ఒక తీయదనాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవటం, ఎస్ సార్, ఆ వ్యక్తిత్వంలోని ఒక వాంతిని మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా అవసరం. మన లైఫ్లో వ్యక్తులు చాలామంది వస్తారు, అందులో గొప్పవాళ్ళు కొంతమంది అవుతారు. కారణం ఏంటంటే మనం ఏవైతే రూపురేఖల్లో వాళ్ళు చూస్తాం, వాళ్ళు అంతకంటే బియాండ్ ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ అట్లాంటి వాడు, అంటే బియాండ్ నేచర్ ఉంటుంది అతను. అలా చాలా వరకు రాజకీయ నాయకులు చాలామంది కూడా బియాండ్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా శాశ్వతంగా ప్రజల మనోభావాల్ని డిక్టేట్ చేయగలిగి లేదా అదుపులో ఉంచగలిగే స్థిరత్వంతో ఉంటారు. పైకి చాలా ఏదో కనపడతారు కానీ బట్ మానసికంగా చాలా దృఢత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు. అలా చాలామంది, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గొప్ప నాయకులు, కేసీఆర్ గారు, స్టార్ వార్డ్స్. వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఒక
జాతి చేతనని అర్థం చేసుకోవడం, ఒక జాతి చేతనని ఒక కాలం పాటు కుదిపిన వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోవడంతో సమానం. దానికి టైం అండ్ స్పేస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ అలాగా పవన్ కళ్యాణ్ నాకు చాలా గొప్ప వ్యక్తి. నా జీవితంలోకి వచ్చాడు. ఆయన సినిమాల ద్వారానే వచ్చాడు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ప్రాణం. 98, 99 ప్రాంతంలోనే ఆయనతో పరిచయం కలిగింది. నన్ను ఆయన మొట్టమొదటిసారిగా ఆయన దగ్గర తీసుకెళ్ళినవాడు దర్శకుడు వీరశంకర్ గారు నన్ను, అంటే అప్పుడు జానీ సినిమా షూటింగ్ అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న నేపథ్యంలోని కథని ఆయనకి చెప్దామనుకొని మేమిద్దరం ఒక నెరేటివ్ ఫామ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళటం జరిగింది. అప్పుడు జానీ షూటింగ్లో ఉన్నారు ఆయన. ఆ జానీ షూటింగ్లో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఇట్ వాజ్ వెరీ మిరాక్యులస్ ఇన్సిడెంట్ ఫర్ మీ. అప్పుడు జరిగినప్పుడు ఆయనతో ఫస్ట్ టైం కలవటమే. నేను పోయేటంటే ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్గా కూర్చున్నాడు. మీరు కవి అండి, కవి సినిమాలకి ఎంత వచ్చారంటే నాకు ఇష్టం అండి. నాకు పోయిటరీ సినిమా వేరు కాదండి, నా కవిత్వం అంటే సినిమా, సినిమా అంటే కవిత్వం అని చెప్తాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దట్. అలాగే నేను చెప్పిన నారేషన్ కూడా చాలా నచ్చింది తనకి. చాలా నచ్చింది. చాలా అద్భుతంగా చెప్పారు. హాఫ్ అన్ అవర్ మీరు కళ్ళ కట్టించారు నాకు. నేను తప్పకుండా ఈ కథను చేస్తాను. వీరశంకర్ గారికి థ్యాంక్స్ చెప్పి ఈయన వచ్చినప్పుడల్లా ఆయన తీసుకురండి సిద్ధార్థ గారిని, నేను ఒక 5 సీన్లు వింటాను, మళ్ళీ విని దాన్ని ఓకే చేస్తాను. విల్ గో ఫర్, అంటే 2 ఏళ్ళ తర్వాత నా టైం బట్టి, నేను షెడ్యూలింగ్ బట్టి నేను మీకు టైం ఇస్తాను అన్నప్పుడు మా ప్రయాణం మొదలైంది అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళటము, కథ చెప్పడానికి 5 సీన్లు 6 సీన్లు చెప్పడము, ఇది బాగుంది ఇది బాగాలేదు అంటాము. సో ఐ వాజ్ దేర్, స్టార్టెడ్ గోయింగ్ టు హిమ్ అండ్ నరేటింగ్ ద స్టోరీ టు హిమ్. అట్లా అనమాట. అట్లా నేను ఆ కథని అలా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అనేక అనుభవాలు ఆయనతో, పుస్తకాల గురించి, ఉద్యమాల గురించి మొదటి నుంచి కూడా ఆయన ఏంటంటే సోషల్ యాక్టివిటీస్కి, ముఖ్యంగా యూత్ ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారు, అండ్ సినిమాలకు అతనికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు. హి వాస్ టాకింగ్ మోర్ అబౌట్ సోషల్ సైన్సెస్, చరిత్ర, లిటరేచరు, పుస్తకాలు, ఇవి ఎక్కువ మాట్లాడేవాడు. ఇక జానీ గురించి తెలిసినప్పుడు అతను బేసికల్గా నేను ఏం గమనించానంటే, అతనికి హీరో కంటే కూడా డైరెక్టర్గా అవ్వాలని ఒక కోరిక బలంగా ఉండేది పవన్ కళ్యాణ్ గారికి. హీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్ రాదర్ దెన్ బికమింగ్ ఎ హీరో. హీ వాజ్ నాట్ రిలీజింగ్ ద హీరోయిజం యాక్టివిటీస్, అవన్నీ ఇష్టపడటం లేదు ఆయన. సో డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంది. డైరెక్టర్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు కవిత్వాన్ని ఆస్వాదించడంలో కూడా సహజంగానే అటువైపు మళ్ళుతూ ఉంటారు. సో అప్పుడే చలంగారి గురించి, 1000 పడగల గురించి, శ్రీశ్రీ గురించి, తెలంగాణ రైటర్స్ గురించి, అల్లరాజయ్య గురించి, గద్దర్ గురించి మాట్లాడటం, రావిశాస్త్రి గురించి మాట్లాడటం నాకు చాలా గొప్పగా అనిపించింది. కవులతో ఇలా మాట్లాడుతున్నాడు, మేము సినిమాలు, హీరోయిజం వాటి గురించి మాట్లాడదాం అనుకుంటే అట్లా స్టార్ట్ అయింది ఆయనతో పరిచయము. అప్పుడు ఇంకా జానీ షూటింగ్ అవుతోంది. జానీ షూటింగ్ అయిన తర్వాత నాగబాబు గారికి డేట్స్ ఇవ్వటం వల్ల వచ్చే సినిమా చేద్దాం అనుకొని ఆయన కథ వినడం జరిగింది. అక్కడి నుంచి కథ స్టార్ట్ చేసాడు. ఒక కథ ఒప్పుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆ కథని మేము షూటింగ్లో తీసుకెళ్ళాలని ప్రీ ప్రొడక్షన్, స్టోరీ నిర్మాణం అంతా మొదలుపెట్టాం అంజనా ప్రొడక్షన్స్ పేరు. అక్కడ నుంచి అది 3.5 సంవత్సరాలు ఒకే సినిమాకి సంబంధించిన ప్రయోగాలన్నీ నడిచినాయి. అందులో 3 సినిమాలు కథలు చేసాం. అంటే అప్పటికి జానీ రిలీజ్ అయింది. జానీ రిలీజ్ అయినప్పుడు అది అనుకున్నంత బాగా, జానీ మంచి పేరు వచ్చింది, కానీ ప్రేక్షకులు చాలా నిరాశపడ్డారు. జానీ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఫ్లాప్ అయింది ఆ సినిమా. కానీ వండర్ఫుల్ సినిమా. ఆయన డైరెక్టర్గా ఆయన మనసులో ఏమనుకున్నాడో పాపం, ఆయన అంత అద్భుతంగా చేయగలిగాడు. కానీ ఆయన హీరోగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాడు. సో అప్పుడు తర్వాత మేము ఒకటి ఫస్ట్ సీతారాముడు అనే ఒక కథ అనుకున్నాము, టైగర్ సీతారాముడు అని. దాన్ని షెల్ డౌన్ చేశాము. ఈ నైజాము బ్యాక్ డ్రాప్ లో 1948 స్ట్రగుల్లో చేసిన కథని షెల్ డౌన్ చేశాము. ఆ తర్వాత గుడంబా శంకర్ అనే కథని ఎత్తుకున్నాము మళ్ళీ. అంటే ఆ మారుతున్న కమర్షియల్ ట్రెండ్స్కి అనుగుణంగా గుడంబా శంకర్ చేయాల్సి వచ్చింది. ఆ గుడంబా శంకర్లో కూడా రకరకాల వర్షన్స్, మా ఎక్స్పీరియన్సెస్, ఈ కాలగమనంలో ఆయనతో సాన్నిహిత్యంగా ఉంటాం, ఆయన అభిప్రాయాలు పంచుకోవటం. ఒక రకంగా హీ వాస్ ట్రీటింగ్ మీ వెరీ వెల్ యాజ్ ఎ ఫ్రెండ్. చాలా రెస్పెక్ట్ చేసేవాడు, చాలా ప్రేమగా చూసుకునేవాడు, అండ్ హీ వాజ్ నైస్ పర్సన్. అట్లా జరగడం ఆయనతో స్టార్ట్ అయ్యింది ఆ జర్నీ. నేను అంతకుముందు నేను ఇండస్ట్రీలో వీరశంకర్ గారి కంటే ముందు, నాది ఆయన్ని కంటే ముందు నేను సినిమాలో పాటలు రాయటం అదంతా, దాని కారకుడు మా ఏలే లక్ష్మణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన బలవంతం మీద
నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. గ్రేట్ గ్రేట్. యా సార్. వేల లక్ష్మి చేసి అన్నా నువ్వు ఏంది ఇంత మంచి కవి, మంచి పాట రాయొచ్చు, నువ్వు రా అని చెప్పి. నేను ఒక చిన్న జెరాక్స్ షాప్ ఉండేది నాకు. ఆ జెరాక్స్ షాప్ పెట్టేసుకొని కవుల్ని కళాకారులు కలిసి రోజు కవిత్వం ఆ జీవితంలో ఉండేవాడిని నేను. లక్ష్మణ్ అక్కడికి వచ్చి అప్పటికే దీపశిల అని నా బుక్ ఒకటి రిలీజ్ చేశాను. దానికి లక్ష్మణే ఫస్ట్ టైం మన ఇలస్ట్రేషన్స్ వేశాడు. లక్ష్మణ్ చిత్రకారుడిగా పరిచయం అయింది ఈ దీపశిల ద్వారా నా సాంగత్యంలో ఫస్ట్ టైం ప్రపంచానికి. అండ్ రావటమే ఒక సెంచరీ కొట్టినట్టుగా సచిన్ టెండూల్కర్ లక్ష్మణ్ పెయింటింగ్స్ అన్ని కూడా అంత హిట్ అయ్యాయి. సో దాంతో దీపశిలకు కూడా అంత క్రేజ్ వచ్చింది. కవిత్వం కూడా మంచి సక్సెస్ అయింది. దానికి వడ్డరి చండీదాస్ గారు ముందు మాట రాశారు. ఇట్ వాస్ వెరీ అప్లాజ్. అప్పుడు ఆ టైంలో 90s లో మన సమాజం అంటే తెలుగు సమాజం అంతా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చాలా అతలాకుతలంగా గందరగోళంగా యూత్ మొత్తం చాలా ఆందోళనకరంగా ఉన్న టైం 90s. లెఫ్ట్ రైట్ పాలిటిక్స్ ఉద్విగ్న భరితంగా ఉందన్నమాట లిటరేచర్ కూడా. ఆ టైంలో నేను దీపశిల వేయటం అది ఇంట్రావర్షన్ సంబంధించి, ఏకాంతానికి, లోన్లీనెస్కి సంబంధించి వచ్చింది. అప్పుడే కరెక్ట్గా మీకు బహుజన తాత్వికత ఎంటర్ అవుతుంది సమాజంలోకి. అస్తిత్వ పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు మొదలవుతున్నాయి. ఆ టైంలో నేను దీపశిల వేశాను. సో అట్లా మొదలైంది సినిమా. చెప్పండి సార్. ఇది సారు పెళ్లి చేయడం అంటే రేణు దేశాయ్ మేంతో పవన్ కళ్యాణ్ సార్ పెళ్లి చేయడంలో కన్యాదానం చేశారనేది కూడా ఒకటి, అవును మీరు దగ్గరుండి చేశారనేది కూడా ఉంది సార్. ఇప్పుడు అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమనుకుంటానంటే ఆయన చాలా హైపర్ సెన్సిటివ్ మనిషి. ఆయన దేనికి కూడా ఆయన తన వైపు నుంచి ఏ గిల్టీ లేకుండా ఆయన కరెక్ట్గా పనులు చేసిన వ్యక్తి. ఆయన వేరే వాళ్ళకి నాకు తెలిసిన అనుభవంలో ఆయన చెడు అనే థాట్ రాదు. బేసిక్గా దాన్ని తొలగించుకుంటాడు. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ సేమ్ విత్ ద అదర్ పర్సన్స్. రైటియస్నెస్ ఆలోచిస్తాడు. ఆ పొలిటికల్ రైట్నెస్ అతనికి కావాల్సింది కూడా. ఎందుకంటే విషాదం ఏంటంటే మన దేశంలో నాయకులకి చాలా తప్పులు ఉన్నాయి. నాయకుల్లో వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రజలు సరిగ్గా ఉంటారు. నాయకుల్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పార్టీ ఆవశ్యకత ఉంది అని చెప్పి చాలా ఎన్ని రోజులు రాత్రుల్లో ఉండి మేము రాజకీయాల గురించి మాట్లాడుకొని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేశాము. దానికి ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, రేణు దేశాయ్ గారు దానికి ట్రెజరరు, చాలా సోషల్ యాక్టివిస్టులు అంతా కూడా దాన్ని పనిచేశారు. అప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంటంటే అప్పటికప్పుడు సిటీలో ఉండే అనేక మనం ట్యాకిల్ చేయాల్సిన సోషల్ అంశాలను వెళ్ళి మాట్లాడటం, సహాయం చేయటం, అండ్ గవర్నమెంట్ ఏదైతే బ్యూరోక్రసీ పాలనా యంత్రాంగాన్ని అటువైపు కొన్ని విషయాల పట్ల దారి మళ్లించేలా ప్రయత్నం చేయటం, కొన్ని పనులు చేశాం. సో ఆ ప్రాసెస్లోనే ఆయనకి ఇంకా దగ్గర అవటం జరిగింది. అప్పటికి ఇంకా మీకు ప్రజారాజ్యం పార్టీ పుట్టలేదు. ఈ ప్రజారాజ్యం పార్టీ పుట్టడానికంటే ముందు ఆయన ఫస్ట్ మ్యారేజ్ చాలా డిస్టర్బింగ్లో ముగిసింది. విడాకులు తీసుకొని బయటకు వచ్చేసాడు. అది బేస్గా ఉన్నప్పుడు ఆమెతో రేణు దేశాయ్ గారితో సహజీవనం చేశాడు ఆయన. ఒక బాబు కూడా పుట్టాడు. ఐ వాజ్ విత్ ఆమెతో భార్య, ఆమెతో కలిసే ఉంటున్నాడు. ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అనమాట పార్టీలో. ఆమె పెళ్లి చేసుకోకుండా ఆమెతో ఉంటున్నాడు. వీళ్ళు యూజ్ చేసుకుంటారు రాజకీయంగా, దాన్ని ఉపయోగించుకొని ఆయన టార్గెట్గా చేసి అంటారు. కాబట్టి ఒక పెళ్లి అయింది వాళ్ళకి పెళ్లి, కానీ మళ్ళీ ప్రజల సమక్షంలో ఒక పెళ్లి చేసుకుందాం అనుకోండి అందరి లైవ్లో. ఎగ్జాక్ట్లీ. ఆయనతో మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో నేను కన్యాదాతగా ఉండి నేను మా మిస్సెస్ అందరు కలిసి ఆవిడకి చేసా, కన్యాదానం చేశాను ఆ ఇంట్లోనే. గ్రేట్ సార్. అది చేసాం. ఎందుకంటే టు హ్యావ్ అంటే పెళ్ళి అనేది ప్రజల వాళ్ళు చూడాలనుకున్నారు ఆ పెళ్లి, అందుకని నిలబడి చేసాం. బాగా జరిగింది. ఆ తర్వాత రాజకీయాలు అనేక పరిణామాలు, పెళ్లి, ఆ విషయాలన్నీ ముందుకు వేరే రకాలుగా వెళ్ళిపోవడం జరిగింది. సమాజానికి పెళ్లి అనేది ఒక అఫీషియల్ అఫీషియల్ స్టేట్మెంట్. ప్రజలు డిమాండ్ చేశారు ఆ మ్యారేజ్. ఆ డిమాండ్ చేసినప్పుడు నాలో ఏ కలంకం లేనప్పుడు నేను ఆ మ్యారేజ్ చేసి చూపించాను అని ఆయన అనుకున్నాడు. అతను పక్కగా మేము నిలబడ్డాం. గ్రేట్ సార్. పిఆర్పికి రాష్ట్ర కమిటీ మెంబర్గా కూడా చేశారు కదా? చేశాను. పిఆర్పి రాష్ట్ర కమిటీ మెంబర్ను, కల్చరల్ కమిటీ చైర్మన్ చేశాను. అండ్ మూడు అంటే ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిగా చేశాను సార్. వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిగా చేశాను. అండ్ హైదరాబాద్లో కూడా ఇన్ఛార్జిగా చేశాను. మళ్ళా నేను ఈ కల్చరల్ కమిటీ చైర్మన్గా చాలా వరకు కల్చరల్ బాధ్యతలు నిర్వర్తించాను సార్. చాలా పనులు అన్నయ్య గారు చాలా పెద్ద బాధ్యత, అంటే మెగాస్టార్ గారు చాలా
ఆయన చాలా నమ్మకం. తెలంగాణ అంటే చాలా పాజిటివ్ ఉందబ్బా వాళ్ళల్లో. అవును సార్, అవును సార్, అవును. తెలంగాణ పట్ల చాలా, అంటే మనం ఇది ప్రచారాల కోసం చెప్పడం కాదు, మానసికంగా దాంతో చాలా ఐడెంటిఫై అయ్యారు. ఇది సత్యం, ఇది మనం ఇది బోస్ట్ కోసం చెప్పడం కాదు, వాళ్ళని మెప్పించడం కోసం ఏం అవసరం లేదు నాకు. అవును సార్, అవును సార్. బట్ దే ఆర్ పాజిటివ్లీ ఇంక్లైన్ టువర్డ్స్ ద పెయిన్ ఆఫ్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ సార్. అది ఎలాంటి రూపంలో దాన్ని మలుచుకోవాలో తెలియదు కానీ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద పెయిన్ ఆఫ్ ద పీపుల్. అలా చిరంజీవి గారు, అలా పవన్ కళ్యాణ్ గారు, ఆ సోదరులంతా కూడా మొత్తం. ఆ తర్వాత మేము ప్రజారాజ్యం పార్టీ భావజాలానికి సంబంధించిన అంశాలు, ఆ నాయకులు, ద మేనిఫెస్టోలు, అన్ని వాటిలో కూడా తెలంగాణ పట్ల పాజిటివ్గా ఉండి పనిచేసిన సందర్భంలో అనేక కారణాల వల్ల ముందు ఇంకో రకంగా మారటం జరిగింది. బట్ స్టార్టెడ్ వెరీ పాజిటివ్లీ అబౌట్ తెలంగాణ. సామాజిక తెలంగాణ అంశాన్ని మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు మొదలుపెట్టి వరంగల్లో సభ అక్కడ మేము నిర్వహించాము. ఆ విపరీతమైన జనాలు వచ్చారు. సామాజిక తెలంగాణ అంశాన్ని అప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతోంది వరంగల్లోనే. అంటే మనకు దీన్ని సెకండ్ ఫేజ్ కంటే ముందు దాడి జరిగింది, ఆయన మీద అటాక్ జరిగింది. ఆయన అటాక్ని అప్పుడు మాకు కూడా దెబ్బలు తగిలినాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నేను మీటింగ్ల వాళ్ళలో కూడా ఒకసారి నేను ఒక 2-3 వేల మంది మీద పడి నన్ను కొట్టడానికి ట్రై చేశారు. అప్పుడు నన్ను కాపాడిందంతా మా అన్నలే. ఇంకా మళ్ళీ వాళ్ళే వచ్చి మనల్ని కాపాడారు, ఎత్తుకున్నారు, కాపాడారు. ఇట్ వాజ్ వెరీ, అంటే మనకు అన్ని రకాలుగా, అంటే సామాజిక న్యాయం అంటే ఆ సామాజిక న్యాయంలో స్టార్ట్గా ఉండేసే అనేక సామాజిక వర్గాల ప్రజలు మనకు తోడుగా ఉన్నారు. ఒక రకంగా వరంగల్ చాలా మానసికంగా చాలా తోడుగా నిలబడింది సామాజిక తెలంగాణకి. గ్రేట్ సార్, గ్రేట్. చాలా బాగా ఆ పార్టీ అందరూ కూడా చాలామంది మీకు ఏ ఫోర్స్ లేకుండా వచ్చి చేరారు. చాలామంది దాన్ని మనం ప్రాపర్గా బాటిల్ తీసుకురాలేకపోయాము. సరిగ్గా నిలబెట్టుంటే ఇంకో రకంగా మారేదేమో. అవును సార్. బట్ ప్రజలు మాత్రం ఐచ్ఛికంగా విల్ఫుల్గా వచ్చారు. అవును సార్, జాయిన్ అయ్యారు. అవును సార్. అట్లాగే తెలంగాణని సాధించుకోవడంలో వరంగల్ది ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంది. అండ్ వాళ్ళకి ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ కూడా సామాజిక తెలంగాణ సాధించుకోవాలనే ఒక తీవ్రమైన ఆకాంక్షతో వచ్చారు వాళ్ళు. సార్. సో అందుకే చూడండి, యూత్ ఇప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఆ గాయం ఉండిపోయింది. ఒకటే ఏంటంటే వాళ్ళు తన నిర్ధారిత రూపాన్ని, ఒక స్పష్టమైన రూపాన్ని పొలిటికల్గా తీసుకోలేకపోయాము అన్న ఒక నిరాశ మాత్రం ఉండింది అంతే. బట్ స్టిల్ ఇట్ రన్స్. దానికి చిరంజీవి గారు, దానికి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేయూతనిచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్. సందర్భం వచ్చింది కాబట్టి పిఆర్పి పార్టీ గురించి ఒక మంచి ఉద్దేశంతో సమాజాన్ని మార్చాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పిఆర్పి పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? అనేక కారణాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు మనకి ఒక ఎమర్జెన్సీ ఆఫ్ పొలిటికల్ పార్టీ రావటానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ అనేక కారణాలు ఒక రూపులోకి, ఒక స్పష్టతలోకి వచ్చే స్టేజ్ కంటే ముందరే గందరగోళాలు కూడా ఉంటాయి. ఆ గందరగోళాలకి ఈల్డ్ అయ్యి నిలబడగలిగితే పార్టీ 1-2 సీట్లతోనే ముందుకెళ్తుంది. దీనికి ఏకంగా 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు వచ్చిన ఈ పార్టీ నిలబడకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. అవి రాజకీయమైన కారణాలు ఉన్నాయి, అనేక పార్టీల విషయాలు ఉన్నాయి. అవి మాట్లాడాలంటే ఇట్స్ బిగ్ క్వశ్చన్, అందులోకి మనం వెళ్ళలేము. బట్ ఎనీవే, యుద్ధం మాత్రం జరిగింది. పొలిటికల్ ఎలక్టరల్ ప్రాసెస్లో ప్రజాస్వామ్యయుతంగా కాన్స్టిట్యూషనల్లీ ఒక యుద్ధం మాత్రం జరిగింది. ఆ యుద్ధం ఏంటంటే నిజంగా సామాజిక తెలంగాణ కోసం ప్రజారాజ్యం పార్టీ పనిచేసింది. సామాజిక తెలంగాణ కోసం. దాని ఎఫెక్ట్ యూత్ మీద పడింది. ఆ తర్వాత అనేక రకాలుగా దాని ఇన్ఫ్లుయెన్స్ కొనసాగించి వేరే రకాలుగా వెళ్ళిపోయినా కూడా యుద్ధం మాత్రం ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ కోసం చేసింది. ఒక చిన్న రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే, పాలిటిక్స్ ఇక్కడ వరకు అయిపోయాయి సార్. మీ జీవితంలో సినిమాలోకి రావడానికి కవిత్వం అనేది మెయిన్ పాత్ర పోషించింది. అసలు కవిగా ఎట్లా స్టార్ట్ అయింది సార్ మీ లైఫ్? నేను కవిత్వం నా లైఫ్లో అంటే పార్ట్ అండ్ పార్సల్ అండి. నా అస్తిత్వానికి లోపలికి కవిత్వమే బేసికల్గా. నేను చిన్నప్పటి నుంచే కవిత్వం అంటే 8th క్లాస్ నుంచే పోయిటర్ రాశాను నేను. అంటే నాకు అప్పుడే స్కూల్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, దానికి ఎడిటర్గా పనిచేసాను అప్పుడే. 10th క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాగజైన్స్ ఉండేవి మాకు. నేను ఊర్లో నా లైఫ్ అంతా ఏంటంటే పల్లెటూరు నుంచి సిటీకి, అక్కడ కాన్స్టెంట్గా పుట్టింది పల్లెటూరులోనే
కానీ వచ్చిందంతా సిటీలో. మా నాయన బ్రూక్బాండ్ ఇండియా ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు. ఎస్ సార్. చిరునావాపల్లిగా సార్? చిన్నరావులపల్లి మా తాతల విలేజ్. ఇది నల్గొండ జిల్లా చిన్నరావులపల్లి. అక్కడ నుంచి గట్కేశ్వర్ వచ్చి ఆయన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు మా నాయన. కానీ పిల్లల్ని చదివించుకోవాలని చాలా కోరిక ఆయనకి. అందుకని మన మేనమామ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఉంచి నన్ను మదర్సా ఆలియాలో చేర్పించాడు మా నాయన. మదర్సా ఆలియా అంటే గవర్నమెంట్ కాలేజ్ అది, కానీ కాంపిటేటివ్ బాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాగా ఎంత డిమాండ్ ఉండేదో ఆ రోజుల్లో ఆలియా కాలేజ్ అంత డిమాండింగ్గా ఉండేది. అప్పుడు మా వాళ్ళంతా కొంతమంది దాని రికమెండేషన్ స్టడీ చేసి, అంటే ఎల్కేజీ నుంచి అక్కడే చదివాను. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నేను ఆలియాలోనే చదివాను. కోటి ఆలియా కాదండి, మనం ఇప్పుడు ఆలియా అంటే ఇప్పుడు నిజాం కాలేజ్ ఎదురుగా మదర్సా ఆలియా ఆ కాలేజ్ అనమాట. అది నైజాం ట్రస్ట్ నుంచి అది మదర్సా ఆలియా అని ఏర్పడింది. అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ దే వర్ వెరీ స్ట్రిక్ట్ డ్యూరింగ్ టీచింగ్. అరబిక్ స్టడీస్, మీకు ఇంగ్లీషు అండ్ తెలుగు కూడా. ఇట్ వాస్ వెరీ సబ్స్టాన్షియేట్ ట్రైనింగ్ ఉండేది పిల్లలకి. కొన్ని పిల్లలు ఏంటంటే చాలా వరకు డ్రెస్ కోడ్ అంతా ప్రాపర్ గా ఉండేది కాదు. ముస్లిం కమ్యూనిటీస్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఆ ముస్లిం కమ్యూనిటీ పిల్లలు అల్లచిల్లరగా ఉండేవాళ్ళు, కానీ చదువుకుని చాలా బాగా పైకి వచ్చేవాళ్ళు పిల్లలు. సో వాళ్ళతో నేను ఉండటం, అంటే మా తల్లిదండ్రులకి దూరంగా మన మేనమామ ఇంట్లో పెరగటం, దాంతో నాకు హైదరాబాదీ కల్చరు అండ్ మా ఊర్లో ఉండే జీవితం ఇవన్నీ కలిసి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో నా కవిత్వం కూడా దక్కనీ కల్చరు, నా ఊరి జీవితం, ఊర్లో ఉండే తెలంగాణ సాంస్కృతిక పునాదులు, భాషలు ఎక్కువగా పనిచేయటం వల్ల నేను చిన్నప్పటి నుంచే పోయిటరీ రాయటం అలవాటైంది. పాటలు కూడా చాలా ఇష్టం నాకు. సో పాటలు ఇస్ లింక్డ్ అప్ విత్ ద పోయిటరీ. ఎగ్జాక్ట్లీ. సినిమాలు, హైదరాబాద్ ఉన్నప్పుడు సినిమాని కూడా ఎస్కేప్ చేయలేడు. అందరూ మార్నింగ్ షోలకి మ్యాట్లకి పరిగెత్తేవాళ్ళు. స్కూల్లో ఎగ్గొట్టి సినిమాలు చూడటం అంటే నేను చేశాను అప్పుడు చిన్నప్పుడు. పక్కనే చాలా సినిమాలు ఉండేవి హ్యాబిట్స్లో. చాలా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు కూడా చూసేవాడిని. సో కవిత్వం సినిమా అంటే ఒకటి నా ఉద్దేశంలో. సో అట్లా నేను పోయిట్ రాయటం, సినిమాలు చూడటం అండ్ లైఫ్ ఇంకా చదువుకోవటం. చదువు ఉంటుంది కానీ అన్ని అస్థిరత్వాలు కూడా ఉంటాయి. అట్లా చేసుకుంటూ నేను కవిత్వం స్టార్ట్ చేశాను. అయితే బట్ నాది అప్పుడేంటంటే కుటుంబంతో ఉండటం కల్లా, కుటుంబం నుంచి ఎడంగా ఉండటం వల్ల ఒంటరితనం అలవాటైన తర్వాత ఐ యూస్ టు కన్వర్స్ విత్ ద పోయిటరీ. అంటే కవిత్వంతోనే నా సంభాషణ అంతా జరపడం చిన్నప్పుడు, ఏకాంతాన్ని. ఎందుకంటే అమ్మ నాన్న దూరంగా ఉండేవాళ్ళు ఊళ్ళో, మా మేనమామ ఇంట్లో ఉండేవాడిని. ఎప్పుడు కూడా నేను ఒక్కడే. అప్పుడు నాకు తోడుగా కవిత్వం నాతో ట్రావెల్ చేసింది అనమాట. అట్లా నేను కవిత్వాన్ని నా సహచరిగా తీసుకున్నాను. ట్రావెల్ చేశాను. ఆ ట్రావెలింగ్ ఆమెతో నడుస్తున్న కొద్దీ స్నేహం బలపడింది, బలంగా మారింది. ఇంకా బలంగా మారడంతో ఆ మత్తు, ఆ మజా తెలిసిన తర్వాత ఇంకా అప్పటికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇదిలో ఇంకా ఉద్యమాలు ఇవి కొన్ని సోషల్ మూమెంట్స్, యాక్సెసిబిలిటీ టు మనకి థియేటర్స్, మనుషులు విస్తృతం అనమాట. ఊర్లో ఉండడం కంటే సిటీకి రావటం వల్ల, సిటీ అంత హైదరాబాద్ నన్ను లోపల తీసుకుంది. ఆ లోపల తీసుకోవటం వల్ల కవిత్వం ఇంకా ఎక్కువగా స్టార్ట్ అయింది అనమాట. మొదటి పుస్తకం ఏంటి సార్? మొదటి పుస్తకం దీపశిల అండి. దీపశిల. ఇట్ వాస్, అది ఒక రకంగా నా బాల్యం నుంచి వచ్చిన అనేక జీవితంలో విషయాలన్నీ కూడా అందులోంచి వచ్చాయి. అండ్ ఐ వాజ్ అప్పుడు యూనివర్సిటీస్లో ఎక్కువగా వెళ్ళటం, ఆ సెమినార్స్ అటెండ్ చేయటం, సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళడం, ఫ్రెండ్స్ అంతా రావటం, ఉస్మాన్ యూనివర్సిటీ, అనేక రకాల యూనివర్సిటీ బ్యాచెస్తో వెళ్ళటం. కవిత్వం చదవడానికి భువనగిరి వెళ్ళాలి, ఇంకెక్కడో పోవాలి, అక్కడ వెళ్ళేవాడిని. జస్ట్ ప్రజల్లో ఉండి కవిత్వం చదువు చేసేవాడిని. సో ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ జరిగేది. అప్పుడు నా కవిత్వం వాడికి అర్థం కాదు. ఈతను అర్థం కాని కవిత్వం ఎందుకు రాస్తాడు అంటే, వాళ్ళకి ఒంటరిగా ఉండి ఆ కవిత్వం వినిపిస్తే అర్థమయ్యేది. జనాల్లో ఉండి ఆ కవిత్వం వింటే అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు 1-to-1 సిచ్యువేషన్లో వాళ్ళ కవిత్వం అర్థమవుతుంది, నలుగురు కూర్చున్నప్పుడు కవిత్వం ఎందుకు అర్థం కావట్లేదు అంటే, కవిత్వం పర్సనల్ ఎట్ ఏ టైం ఒకేసారి కవిత్వం వ్యక్తిగతం తర్వాత సామూహికం కూడా. అవును సార్. సో ఈ వ్యక్తిగత సామూహిక లక్షణాలని కవిత్వం ఒక కవిత్వంలో ఇముడ్చుకుంటుంది అన్న వాస్తవం నాకు అప్పుడే అర్థమైంది. సో మీరు అనుకున్న పద్ధతిలోనే కవిత్వం రాయాలి, ఇంకోరు ఇన్ఫ్లుయెన్స్ లో ఉండకూడదు అని నేను గట్టిగా నిర్ణయించుకొని నా తరహాలో నేను కవిత్వం రాయటం మొదలెట్టాను. అప్పుడే నాకు 90s కుందుర్తి అవార్డు ఇచ్చారు నాకు. అది రంజని కుందుర్తి అవార్డు, అత్యుత్తమ అవార్డ్స్ అన్నీ అక్కడే వచ్చాయి నాకు. అక్కడి నుంచి కంటిన్యూగా 3 సార్లు అదే పనిగా ఇచ్చారు, అవార్డ్స్ ఇచ్చారు. గ్రేట్ సార్. అది నేను చాలా ప్రౌడ్ఫుల్గా
ఫీల్ అవుతాను. అప్పుడే నాకు మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మంచి మంచి కవులంతా పరిచయం అయ్యారు అక్కడ మీటింగ్స్లో. అట్లా నా ట్రావెల్ స్టార్ట్ అయింది కవిత్వంతో. ఎస్ ఎస్ సార్. సార్ అది బొమ్మల బావి పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చినట్టుంది కదా? వచ్చిందండి. ఫస్ట్ ఏంటంటే 2016కి అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కవి సాహిత్య అకాడమీ వైపున మొట్టమొదటి అవార్డు నాకు ఇచ్చారు. అది నా లైఫ్లో ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ అని నేను అనుకోను. ఏది అచీవ్మెంట్ లేదు. బొమ్మల బావి ఎట్లా ఉంటుంది సార్ నార్మల్ పుస్తకం? బొమ్మల బావి అది ఒక ఈవెంట్ అండి. నాకు అసలు బొమ్మల బావి కవిత్వమే నా జీవితంలో గొప్ప ఈవెంట్. అంటే దీపశల ఎంత అద్భుతంగా నన్ను తీసుకొచ్చేసిందో ఇంకొంత ఫేస్ స్టార్ట్ అయిపోయింది. అంటే తెలంగాణ సాంస్కృతిక పునాదుల్లోకి కింది వర్గాల అంటే బీసీ అంటే బహుజన వర్గాల్లోకి ఇంకా లోపలికి ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ, ఆగాధాల్లోకి వెళ్తున్న కొద్దీ భాష, దాని రూపురేఖలు, దాని అంతర్గత విషయాలు, లాంగ్వేజ్ కూడా ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది. అదంతా విచ్చుకొని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలెట్టిన తర్వాత అప్పుడు ఆ స్థితి ఉంటుంది కదా, అది చాలా గొప్ప స్థితి. అది నాకు బొమ్మల బావిలో దొరికింది. అప్పుడు ఏం చేశాను నేను చెప్పచ్చా? అప్పుడు ఏంటంటే నేను ఆ కవిత్వం రాయటానికంటే ముందు నేనేం చేశానంటే నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, నా కులాన్ని, కుల వృత్తుల్ని, ఎవరైతే అంటే పని చేసుకుంటూ ఉన్నారో, తిరుగుతూ ఉన్నారో, కుటుంబంలో, ఊర్లో నా మెమొరీలు అందరూ తిరుగాడుతున్నారు, వాళ్ళందరినీ కూడా కవిత్వంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేశాను. అప్పుడు కవిత్వం రాయటం నా వ్యక్తిగతమైన అంశంగా కాకుండా కవిత్వం రాయటం అనేది వారి వ్యక్తిగతమైన అంశంగా నేను తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే, మీకు అర్థమైందా? అంటే నా పొయిట్రీ వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాన్ని తీసుకురావడానికి సాధనగా తీసుకున్నాను తప్ప నా వ్యక్తిగతమైన జీవితాన్ని నేను ప్రొజెక్ట్ చేయడానికి కాదు. సో ఈ పొయిట్రీ బొమ్మల బావిలో ఉండే కవిత్వం అంతా కూడా వాళ్ళకి మీడియంగా మారింది. వాళ్ళ వివిధాంశాలు, వాళ్ళ ఆధ్యాత్మిక లక్షణాలు, వాళ్ళ అంతర్వేదనలు, వాళ్ళ భాష, వాళ్ళ స్త్రీత్వం, వాళ్ళ అమ్మతనం, వాళ్ళ గొప్ప మానవీయ లక్షణాలు, వాళ్ళ అసలు గొప్ప ఈస్థెటిక్ లక్షణాలు, భాషలో ఏమంటారు అసలు మనం అనుకునే అద్భుతమైన ఈడియమ్స్ ఉంటాయి మనకి తెలంగాణలో. ఆ బ్యూటీ అంతా అసలు తెలంగాణ అంటే పదమే కాదు, తెలంగాణ అంటే శబ్దం కూడా. ఎగ్జాక్ట్లీ సార్. తెలంగాణ లాంగ్వేజ్ శబ్దంతో ముడిపడి ఉన్న గొప్ప వ్యక్తీకరణ భాషకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల తెలంగాణ పలకటంలో ఒక రకమైన మత్తు ఉంటుంది, సారల్యం ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది. అందుకని తెలంగాణ వినబుద్ధేస్తుంది. అవును సార్. మన కవిత్వం కూడా వినబుద్ధేసేట్టుగా రాయాలి, అవును, ఉండాలి. అందుకే మీరు చూడండి, కవిత్వాన్ని మీరు చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది. అందులో ముఖ్యంగా బహుజన కులాల యొక్క జీవితాలను తీసుకొని, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటేనే కవిత్వం. అవును సార్, అవును సార్. పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మమ్మలు, తాతమ్మలు, పెదనాయనలు అందరూ కూడా ఊర్లో ఏ పెద్ద మనిషి ఉన్నా పక్కన కూర్చుంటే కవిత్వమే సార్. దానికి ఆ కవిత్వం ఏంటంటే మీకు అనేక దర్శనాలు ఇస్తుంది. దాన్ని బొమ్మల పట్టుకునే ప్రయత్నం చేసింది. ఓకే ఓకే, గ్రేట్. బికాస్ ఆ లిరికల్ ఈస్థెటిక్స్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ అనేది బొమ్మల బావిలో చాలా నిసర్గంగా, చాలా స్వచ్ఛంగా పట్టుకోవడం జరిగింది. దానికి కారణం నేను కాదు, నేను ఒక మీడియం మాత్రమే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అది పలికించిందంతా కూడా మన బహుజన వర్గాలని కుటుంబాలు, జీవితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కుల వృత్తి, వాళ్ళ నిశ్శబ్దాలు, వాళ్ళ ఇంటోనేషన్స్, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అదంతా పట్టుకొని తీసుకొచ్చాను. గ్రేట్ సార్. అది జరిగింది. సో నిజానికి మీ సినిమా జీవితం అనేది కవిగా అనే కాకుండా చిన్నప్పుడు బస్తీలలో తిరుగుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్లలోకి వెళ్ళి పోస్టర్లు చూడడం, అసలు ఏం సినిమా నడుస్తుంది అనేది, సినిమాకి ఒక అభిమానం అవ్వడం, దాని తర్వాత మీ జీవితంలో కవిత్వం రావడం, తర్వాత ఎన్నో సినిమాలకు గోస్ట్ రైటర్గా కానీ చాలా సినిమాలకు రైటర్గా కానీ చేశారు సార్. ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారు సార్? ఇప్పుడైతే నేను లెగసీ అనే సినిమాకి చేస్తున్నానండి. లెగసీ అనే సినిమా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో హీరో విశ్వక్సేన్ దానికి ఆయన, అండ్ ఇట్స్ వెరీ చాలా సార్టెడ్ అవుట్. అంటే చాలా ఆ స్క్రిప్ట్ కోసం సాయి కిరణ్ దైదా అంటే తను పిండన్ సినిమాకి డైరెక్టర్, ఈ రెండవ సినిమాకి
చేస్తున్నాడు. దానికి కూడా నేను కథా మాటలు దానికి చేశాను, పిండానికి. దీనికి కూడా నేను కథా మాటలు ఇట్లా చేశాను, స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్దర్. ఎందుకంటే ఆయనకి ఎవరైనా అంటే రైటర్ డైరెక్టర్కి ఆ సంగమం అంటే దాన్ని ప్రాపర్గా కలిసి కంపాటబిలిటీ ఉంటే ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే రైటర్ డైరెక్టర్ అనే డిఫరెన్సియేషన్ ఉండదు, ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు. ప్రోడక్ట్ ఎంత బాగా చేయాలి, దాని విజువల్ నెరేటివ్లో ఎంత బాగా చేస్తే ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పడం. అందుకే అంత చిన్న ఇదిలో కూడా బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్ సేఫ్గా ఎట్లా రాబట్టాలి, సినిమా చేయటం చూడటం కాదు, ఆ డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు కూడా వెనక్కి రావాలి కదా. ఎందుకే ఇస్తాడు ఏ ప్రేక్షకుడైనా డబ్బులు? ఇప్పుడైతే అసలు ఇవ్వడు కదా ఇప్పటి రోజుల్లో. మరి అతను డబ్బులు పెట్టించాలి, అతను టైంని తీసుకోవాలంటే మీ ప్రోడక్ట్ పట్ల మీకు చాలా నిజాయితీ ఉండాలి, దాని పట్ల శ్రమ పడాలి, నమ్మాలి దాన్ని. ఇవన్నీ కూడా నాకు ఆ పిండంలో అతను డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. అంతే రకంగా నేను ఇప్పుడు లెగసీలో వీఆర్ డూయింగ్ ఇప్పటిదాకా బ్రహ్మాండంగా చేసాం, బాగా వచ్చింది. అండ్ చాలా హోప్ఫుల్గా ఉన్నాను లెగసీ గురించి. ఎందుకంటే డైరెక్టర్ సాయి కిరణ్ లేదా చాలా అద్భుతంగా వర్కౌట్ చేస్తున్నాడు. మా రైటింగ్ అంతా చాలా అద్భుతంగా చేసుకుంటున్నాము. డైరెక్ట్ విచిత్రంగా ఏంటంటే హీరో ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అంటే ఆయన విశ్వక్సేన్ ఊహించలేదు. ఎందుకంటే ఆయన కూడా హైదరాబాద్ ప్రోడక్టే. హైదరాబాద్ ప్రోడక్ట్ అవటం వల్ల కొంచెం ఇది ఉంది ఒక, ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా ఆయన కూడా పిఆర్పిలో ఆయన కూడా పనిచేసాడు మాతో పాటు. సో అలా విశ్వక్సేన్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాడు దీనికి. ఈజ్ అంటే తన సోల్ పెడుతున్నాడు సబ్జెక్ట్కి. ఎలా ఉండబోతుంది సార్ లెగసీ? బాగుంటుందండి, కొత్త విషయం తెలుస్తుంది, బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మన లోపలి దాహం కొంత తీరుతుంది. ప్రేక్షకుడు ఏదైతే యాంగర్ ఉంటుందో, ప్రేక్షకులు దేనికోసం ఎదురు చూస్తున్నారు, సినిమా అంటే ఎందుకు చూడాలి నేను సినిమా, ఇది నాకు ఏమిస్తుంది, నాకు ఈ సినిమా నాకేమిస్తుంది అనేది తప్పకుండా ఈ పర్స్పెక్టివ్లో మీకు లెగసీ న్యాయం చేస్తుంది. ప్రేక్షకుడికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని గౌరవిస్తుంది. ఓకే గ్రేట్ సార్. యా సార్, మీకు అండ్ లెగసీ టీమ్కి అండ్ విశ్వక్సేన్ అన్నకి ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా 3TV నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పిండంకి పాట కూడా రాశారు సార్, మిగిలిన ఇంకా చాలా సినిమాలకు కూడా పాటలు రాశారు. చాలా సినిమాలు రాశాను నేను. జనరల్గా పాటలు సార్, నా కవిత్వం ప్రాణం కదా. ఆ పాటల్లో కవిత్వం లేకపోతే నేను పాటలు రాయలేనప్ప. ప్రాబ్లం ఏంటంటే మీరు కవిత్వ స్థాయిని పాటల్లోకి తీసుకురావాలంటే మీకు కథ తెలిసి ఉండాలి. ఆ కథ వాళ్ళు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఆ కథని ఎట్లా నెరేటివ్లోకి తీసుకొస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది కనుక మీకు బాగా తెలిసింది అనుకోండి, అర్థమైంది, మీ రక్తంలో ఇంగిపోయింది అనుకోండి, అప్పుడు మీరు మంచి పాట రాస్తారు. అలాగా నేను అట్లా అనుకున్నవే పాటలు సెలెక్టివ్గా రాశాను. ఇప్పటికి కూడా అలాంటి పాటలే రాస్తాను నేను. బేసికల్గా అంటే థిమాటిక్గా అంటే వాటికి ఒక ఐడియాలజీ కాదు, కానీ ఒక వస్తువు ఉంటుంది కదా సినిమాకి, దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ కథా వస్తువు దాన్ని పాటల్లో పలికించగలగాలి, ఆ తాత్వికతను చూపించగలగాలి. అట్లాగే పెద్ద రైటర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు వేట సుందరరామూర్తి గారు నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఆత్రేయ అంతకంటే ఇష్టం, ప్రాణం. ఆరుద్ర పిచ్చి ప్రాణం నాకు. జాలాది అయితే నా గాడ్ ఫాదరు. జాలాది రాసిన పాటలు ఎవరు రాస్తారు? అలాగా కొంతమంది రైటర్స్ ఉన్నారు. పాలకమి పద్మరాజు గారు ఉన్నారు, మార్వల్ రైటర్స్. అలాంటి వాళ్ళు లేరు కదా. కృష్ణశాస్త్రి గారు ఉన్నారు. అలాంటి రైటర్స్ ఎక్కడ ఉన్నారు? సో ఆ రైటింగ్ స్థాయిలోకి గద్దర్ ఒక అక్షరం పదం పాడితే 100 సినిమాలు కదలాడతాయి. ఒక వాక్యం అంటే గద్దర్ది ఒక 10 సినిమాలు వచ్చిపోతూ ఉంటాయి మీకు ఒక వాక్యంలో. అది కదా పాట రాయాలి. సో అదే స్థాయిలో మనం రాయగలగాలి. అవి రాయాలంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద సంబంధం ఉండి దాని అవగాహన పెంచుకొని రాయగలిగే సందర్భం వస్తే రాయగలగాలి. అప్పుడు కవి నిలబడతాడని నా ఉద్దేశం. ఇంత పాటగా కాకుండా పాటలోని కవి నిలబడతాడు. ఆ పాటను కొన్ని తరాలు జ్ఞాపకం చేసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఎన్నో సినిమాలకు రచనా సహకారం అందించారు. అందులో మీకు చాలా టఫ్ స్క్రీన్ ప్లే అనిపించింది ఏ సినిమా ఉంది సార్? చాలా కష్టపడ్డాను రా ఈ సినిమాకు అనుకున్న సినిమా ఏదైనా ఉందా సార్? ఉందండి. ఏ సినిమా? విరాట పర్వం చాలా కష్టపడ్డాం. విరాట పర్వంలో అసలు నిజానికి నేను విరాట పర్వాన్ని నేను ఫెయిల్ అని అనుకోవట్లేదండి. ఇట్ ఈస్ వండర్ఫుల్ మూవీ. ఎగ్జాక్ట్లీ. వేణు ఉడుగుల వండర్ఫుల్ డైరెక్టర్. దాని నెరేటివ్ని నిజాయితీగా తీసుకెళ్ళాడు. చాలా వండర్ఫుల్ నిజాయితీగా తీశాడు. ఎక్కడ కూడా మీకు భంగం జరగదు నెరేటివ్లో. సార్ ఆలోచన మీకు ధార ఉంటుంది.
సార్. కానీ దాన్ని అనేక కారణాల వల్ల అటు ఇటు జరిగి ఉండొచ్చు. అవును సార్. బట్ అది ఒక సినిమాకు ఉండే ఆ గంభీరతని డిగ్నిటీని మాత్రం భంగం చేయలేదు ఆ సినిమా. ఎస్ సార్. నేను నమ్ముతున్నాను. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ డన్ బై వేణు ఉడుగుల. స్టిల్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఎగ్జాక్ట్లీ. అది ఎప్పటికైనా సినిమా చరిత్రలో ఉండిపోయే సినిమానే విరాట పర్వం. ఎగ్జాక్ట్లీ సార్. నేను ఎప్పటికీ అంటాను దానిలో ఉన్నవి ఏవి చెక్కు చెదరవు, ఉండిపోతాయి. అవును సార్. బికాస్ దట్ క్యాన్వాస్ చాలా వేరే క్యాన్వాస్, చాలా పెద్ద క్యాన్వాస్. అవును. అంటే మీరు ఒక ఈ 2 గంటల నిడివిలో సార్ ఒక 30 ఏళ్ల చరిత్రను కుదించి తీసుకురావటం, 40 ఏళ్ల చరిత్రని సార్ మీరు లెఫ్ట్ చరిత్రను తీసుకురావటం, దాన్ని జరిగే అనేక సంబంధాలు, స్త్రీ పురుష వైషమ్యాలు, ఇంకా చాలా పెద్ద విషయం టాపిక్ అంతా. నిజంగా సార్. అవన్నీ తీసుకురావాలంటే మీరు సినిమాలో చాలా కష్టమైన పని. ఎస్ సార్. ఆ కష్టం దాన్ని సాధ్యమైనంత వరకు 90%, 99% ఈ డిడ్ వెరీ వెల్. ఎగ్జాక్ట్లీ సార్. అది కొంచెం లెక్క తప్పింది కానీ సినిమాగా అది గౌరవాన్ని నిలబెట్టింది. ఆ సినిమాని ఇప్పుడు చూస్తే అది రాణా ఆ రాణా కానీ అందులో ఉన్న ప్రతి క్యాస్టింగ్ రాణా గారు చేసిన, సాయి పల్లవి కానీ, డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చక్కగా అమీర్నాయి. అబ్బా విరాట పర్వం గొప్ప సినిమా నా దృష్టిలో విరాట పర్వం ఇప్పటికీ కూడా. ఈవెన్ దో దాన్ని మీరు ఫెయిల్డ్గా అనుకున్నా కూడా నేను ఫెయిల్డ్ అనుకోవట్లేదు. ఒక కళాత్మక సినిమాగా చరిత్రలో నిలబడిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇప్పటికీ కూడా ఒకసారి చూసిన వాళ్ళు ఇదేం సినిమా అనుకున్న వాళ్ళు ఇంకొకసారి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది సార్. దానికంటే ముందు తెలంగాణ సాయుధ పోరాటం తెలవాలి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఈ నక్సలైట్ యొక్క వాళ్ళ జీవితాలు, అసలు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయిందనే విషయాలు తెలిసిన వాళ్ళకి సినిమా అనేది ఖచ్చితంగా అదవుతుంది సార్. సున్నితత్వం తెలంగాణ ఈ పోరాటాల గురించి మాట్లాడేప్పుడు కానీ అన్ని సాయుధ పోరాటాల గురించి మాట్లాడేటప్పుడు కానీ సినిమాకి సున్నితత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఆ అంశాలని తీసుకునేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించిన సినిమా విరాట పర్వం. ఎగ్జాక్ట్లీ సార్. ఆ సెన్సిబిలిటీస్ని పట్టుకొని తీసుకొచ్చింది. అవును సార్. అది ఐ థింక్ ఇట్స్ అ రిమార్కబుల్ ఈవెంట్ ఆ సినిమా. దానికి నేను పనిచేశాను దాని కథ. ఎందుకంటే అందులో మేజర్ సాయి పల్లవి క్యారెక్టర్ ఆమెను చంపినప్పుడే నెక్స్ట్ డే కవిత్వం రాసి ఆంధ్రప్రభలో రాసిన నా పోయమే ఫస్ట్ వచ్చింది. గ్రేట్ సార్, గ్రేట్. అందులో సార్ అది చాలా గొప్ప పోయం. అది ఆ పోయం చాలా మంది అప్పుడే చాలా షాకింగ్ పోయం అది. ఆ పోయం సంబంధించి కథగా మలుచుకోవటం చేయటం అనేది అనేక రకాలుగా ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు గో త్రూ దట్. గ్రేట్ సార్. విరాట పర్వం కంటే ముందు అండ్ దానికంటే ముందు నీది నాది ఒకే కథ కంటే ముందు వేణు ఉడుగుల సార్ మీ దగ్గర రైటింగ్ లో నాకు అసిస్టెంట్ గా ఉన్నాడు. సార్ హీ వాజ్ విత్ మీ, అసిస్టెంట్ గా చేశాడు. అందుకే నన్ను అన్నగా గురువుగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. నైస్, గుడ్. సార్ ఎట్లా ఉండే సార్ సార్తో? అంటే మీరు అక్కడ మీ దగ్గర వర్క్ చేసిన వ్యక్తి విరాట పర్వం చేస్తున్నప్పుడు ఎంత అంటే సీన్ డిస్కషన్స్ ఇవన్నీ తప్పకుండా ఎన్నో చేశాడు. చాలా అమికబుల్ అబ్బా వేణు, చాలా అద్భుతం. ఇప్పుడు ఇంట్లో తమ్ముడు, ఆ తమ్ముడే వాడు వేణు. ఈ వాజ్ మై వెరీ క్లోజ్ తమ్ముడు. మనం ఎన్ని చెప్పినా డైరెక్టర్కి ఏముండాలి, ఒకటి ఉంటుందబ్బా, వినగలిగే శక్తి కావాలి, అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగే శక్తి కావాలి, అంటే డిస్క్రిప్షన్ పవర్ కూడా ఉంటుంది. సో మీరు చెప్పేది వినగలిగే సహనం ఉండి దాన్ని ప్రాక్టీస్లో తీసుకోగలిగే నైపుణ్యం కూడా ఉండాలి కదా. ఈ రెండు ఉన్నాయి వేణుకి. వేరే ఫ్యాక్టర్స్ కూడా పనిచేయాలి. సినిమా అనేది 24 క్రాఫ్ట్స్కే కాదు, ఒక 500 మంది కలిసి పనిచేస్తారు సార్. అనేక ఫ్యాక్టర్స్ అది ఒక ఎమర్జీ కావడానికి కారణంగా ఉంటుంది. దాన్ని ఎలా తీసుకురాగలనేది చాలా పాయింట్ అది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. దాన్ని ట్యాకిల్ చేస్తే కానీ అర్థం కాదు. అవును సార్. ప్లస్ దాని ప్రమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అప్పుడు రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మార్కెట్ ఎట్లా నడుస్తుంది అది జరుగుతూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయటం, హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. సడన్ గా ఇంకో రకంగా అది కనపడేసరికి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ విరాట పర్వం. సో అనేక కారణాలు అటు ఇటు అవ్వడానికి, బట్ యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ వాజ్ ఎ విక్టోరియస్ ఫిల్మ్ నేను అనుకుంటున్నాను. అంతే. దానికి స్క్రిప్ట్, నేరేషన్లో, కథ నిర్వహణలో కూర్చున్నాం, బాగా చేసాం. దాన్ని సాధ్యమైనంత వరకు బాగా చేసాం. ఆ తర్వాత ఇక తన డెస్టినీ వెతుక్కుంది. మీరు రచన స్క్రిప్ట్ రైట్ ఉన్న సినిమాల్లో మీకు బాగా అద్భుతంగా అనిపించిన సినిమా ఏముంది సార్? గుడంబ శంకర్. అసలు గుడంబ శంకర్ ఆ తర్వాత మేము ఆయనతో కలిసి నేను 3 సినిమాలు చేశాను తర్వాత. కానీ గుడంబ శంకర్ టెరిఫిక్, ఎంజాయ్ చేసాం.
ఆయన అసలు ఆయన గెటప్ కానీ ఆయన డైలాగ్ అడాప్ట్ చేసుకొని చెప్పడం కానీ నేను అప్పటికప్పుడే డైలాగ్ అంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఉంటుంది సార్, మళ్ళా దాన్ని ఏం చేస్తాం, షూట్కి వెళ్ళడానికంటే ముందు మళ్ళీ రీడిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి ఆయనకి దీన్ని నేను ఓన్ చేసుకోవాలి, డైలాగ్ని ఓన్ చేసుకుని చెప్పాలంటే నాకు హైదరాబాదీ లాంగ్వేజ్ కావాలి, నాకు తెలంగాణ కావాలి. నువ్వు చెప్పు, నాకు కరెక్ట్గా చెప్పే డైలాగ్, నాకు విజిట్ అయ్యే పదం చెప్పినావు అనుకో, అరే బేగూఫ్ అబ్బా ఈ వర్డ్ బాగుంది, అరే బేగూఫ్ అంటాడు. ఈ చెప్పడం వల్ల ఈ హుక్ చేస్తాడనమాట. అది చాలా అరే చూతే అన్నాడు అనసరికి అది పడిపోతుంది అనమాట. సో ఇట్లా ఈజ్ టు ఇన్స్టిగేట్ యూ టు టెల్ సంథింగ్. అవన్నీ మేము సెట్స్లో ఉండి రాసుకొని, ఆటోల్లో కూర్చొని, బస్సుల్లో కూర్చొని రాసుకొని ఆయన దగ్గర తీసుకెళ్తే ఇది బాగుంది సిద్ధు, దిస్ ఇస్ గుడ్ అని యాక్ట్ చేయడం. నన్ను నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయంటే బలవంతంగా గుడమా శంకర్ ఒక లేలే పాటలో నన్ను తను నాతో పాటు తీసుకెళ్ళి, అంటే అతనికి చాలా ఇష్టం అట్లా చేయటం. ఆ ఎక్స్పీరియన్స్ అంతా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా గుడమా శంకర్లో స్టార్కి రాయటం. అప్పటికే గొప్ప స్టార్ కదా, ఆయనతో కలిసి నేను కథలో కూర్చోవటం, రాయటం, స్క్రీన్ మీద చూడటం, దాన్ని ఆ సక్సెస్ని చూడటం, ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సార్, మీరు కొన్ని ఖడ్గం సినిమాకు కానీ ఇంకొన్ని సినిమాలకు డైలాగ్స్ కూడా రాశారు కదా సార్, ఖడ్గం ఎట్లా అనిపించింది సార్? ఖడ్గం మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ, గొప్ప మూవీ. కృష్ణవంశీ అంటే నాకు ఎంతో ప్రేమ, ఇష్టం కూడా. ఈ వాజ్ వెరీ పర్టికులర్లీ మంచి డైరెక్టర్. ఆయన సాహిత్యానికి సంబంధించి, సోషల్ మూమెంట్స్ సంబంధించి కొన్ని బలమైన విషయాల పట్ల, సామాజిక అంశాలు, రాజకీయ అంశాల పట్ల ఈ వాజ్ వెరీ అవేర్. వాటిని పట్టించుకొని తీసిన సినిమాలు ఉన్నాయి, బలంగా తీశాడు ఆయన. అట్లాంటి వాటిలో ఆయనతో చాలా ట్రావెల్ చేశాను. ఆయన సహనం చాలా, వినేవాడు బాగా. ఆయనతో గొడవ పట్టడానికి కావాల్సినంత ఫ్రీడమ్ కూడా ఇచ్చేవాడు రైటర్స్కి. అలా ఖడ్గానికి నేను చాలా పెద్ద నాకు సాటిస్ఫాక్షన్ ఉన్న సినిమా ఖడ్గం. అందులో ఏంటంటే ఉత్తేజ్ మెయిన్, అతను టైటిల్ తీసుకున్నారు, ఇచ్చాడు కానీ, బట్ ఐ వాజ్ విత్ దెమ్ ఆల్ ద పీపుల్. ఆల్మోస్ట్ ఆల్ నడిచినంత కాలం ఖడ్గంతో నేను ట్రావెల్ చేశాను. అప్పటికే కళ్యాణ్ గారితో సినిమాలు చేస్తున్నాను, ఖడ్గాన్ కూడా చేశాను అనమాట. ఆ డైలాగులు చాలా అనుకున్నవి. రాత్రి తెల్లవారుజాము వరకు ఇద్దరం కూర్చొని రాసుకొని ఫోన్లో కృష్ణవంశీ గారితో మాట్లాడి అవి ఓకే అయిన తర్వాత తను వెళ్ళేవాడు ఉత్తేజ్. తన ఎగ్జిక్యూషన్లో మళ్ళీ అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేవాడిని. అప్పుడు ఏదైతే ప్రకాష్ రాజ్ ట్రాక్ ఉందన్నమాట ఖడ్గంలో, ఒక ముస్లిం ట్రాక్ అది. అతన్ని కథలో ఎట్లా ఏకపక్షంగా ఉంది, ఆర్గ్యుమెంట్ సరిగ్గా లేదు అన్నప్పుడు చాలా డిస్కస్ చేసాము. ఈవెన్ ప్రకాష్ రాజ్తో కలిసి కూర్చొని డిస్కస్ చేసిన అంశాలు అనమాట. ముస్లిం ఐడెంటిటీని మీరు దేశభక్తి సినిమాలో ఎట్లా ప్లేస్ చేయాలి, ముస్లిం అంతరాత్మని ఎట్లా డెమోక్రటైజ్ చేసి కూర్చోబెట్టాలి. మీకు ఒక బీజేపీ లేదా దేశభక్తి, రైట్ వింగ్ పాలిటిక్స్ మీకు ఉన్నా కూడా ఆ డెమోక్రటీ ఆస్పెక్ట్లో ముస్లిం ఐడెంటిటీని పర్ఫెక్ట్గా ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఎలా పెట్టాలి, దాని మీద నేను చాలా రకంగా ఓపెన్గా మాట్లాడడం, ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆయన అప్పుడు తప్పకుండా ప్రకాష్ రాజ్ కలవటం, ఆ క్యారెక్టర్లో అనిపించే డైలాగులన్నీ మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసింది స్క్రిప్ట్ని. అదొక హిందూ సినిమా కాదు, హిందూ ముస్లింల సినిమాగా ఆర్గ్యుమెంట్గా తీసుకొచ్చే అవకాశాన్ని కలిగించింది ఆ సినిమా. అయితే ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులన్నీ కూడా బ్రహ్మాండంగా రాశాను. దానికి ఒక రాజకీయపరమైన దీన్ని ఇవ్వడం జరిగింది, అంటే యాక్సెప్టెన్స్ని అందులో. అంటే ఆ ప్రకాష్ రాజ్ చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయి, అంటే మీరు గల్లీ మనిషిని, పంక్చర్లు వేసుకునే మనిషిని, మెకానిక్ని పట్టుకొని దేశభక్తి గురించి అడిగితే వాడు ఏం చెప్తాడు? వాడు ఈ దేశంలో పుట్టాడు, వాడు ఈ దేశంలో పుట్టిన తర్వాత ఇక్కడ పుట్టిన మీకెంత హక్కు ఉంటుందో ఇక్కడ పుట్టిన వాడికి కూడా అంతే హక్కు ఉంటుంది. నువ్వు పొమ్మంటే ఎవడు పోతాడు, ఎక్కడికి పోతాం, మాదే ఈ దేశం అనే డైలాగ్ ఉంటాయి కదా. అవి చెప్పాడు. సో అప్పుడు ఆ కౌంటర్ డైలాగులో నువ్వు ఈ దేశం నీదే అనుకున్నప్పుడు, నీ దేశభక్తి నిరూపించు అన్నప్పుడు ఈ ప్రతిసారి నేను చూపించాలా, ఈ దేశాన్ని నేను ఇంత ప్రేమిస్తున్నాను అని చూపించాలా, డెమోక్రటిక్గా మనం చెప్పడం జరుగుతుంది. నేను నా దేశభక్తి నిరూపించుకోవడానికి ప్రతిసారి నేను రిన్యూవల్ చేసుకోవాలా. వాట్ ఇస్ దిస్? అవును సార్. సో ఈ ఆర్గ్యుమెంట్ ప్రకాష్ రాజ్ తీసుకొస్తాడు, చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన క్యారెక్టర్ బలంగా మాట్లాడడానికి ఆ డైలాగులే కారణం. సో అది చాలా నా ఎక్స్పీరియన్స్ కూడా అంత బాగుంది ఆ సినిమాలో.
ఆయనతో చాలా సినిమాలు చేశాను, బట్ నాకు ఖడ్గంతో చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా వేరే ఇంకేమైనా సినిమాలు ఉన్నాయి సార్? సినిమా- ఖడ్గం తర్వాత ఇంకా? ఖడ్గం తర్వాత సినిమాలు నాకు ట్యాగూరే ఇంకా Okay. పెద్ద సినిమా ట్యాగూర్. ట్యాగూర్ని ఏంటంటే అప్పటికి అది మా తమిళ్లో ఒక వర్షన్లో ఉంది, అది తమిళ్లో స్క్రీనింగ్ చేసి నాకు అన్నయ్య గారు మెగాస్టార్ గారి పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సినిమా చేశారు. అప్పుడు ఐ వాజ్ విత్ హిమ్, చిరంజీవి గారు నేను తప్ప ఎవరో లేము అక్కడ, నేనే చూశాను ఆయన పక్క నుండి. ఆయన అన్నారు, సిద్ధు ఈ సినిమా చూడు, వీఆర్ డూయింగ్, నువ్వు సజెస్ట్ చేస్తే చెయ్యి సార్ అని చెప్పి నాకు ఒక అవకాశాన్ని కలిగించాడు. నేను ఆయన ఇంకా నాగబాబు గారు వచ్చారు, నాకు గుర్తులేదు, ఆయన కూడా వచ్చారు. మళ్ళీ ఇంటర్వెల్లో నన్ను పక్కకు తీసుకెళ్ళాడు మెగాస్టార్ గారు, సార్ తీసుకెళ్ళి ఏంటి సిద్ధు ఏంటి అభిప్రాయం అంటే, చాలా బాగుంది సార్, చాలా మూవింగ్గా ఉంది, కానీ మీరు ఉండాలి, బతకాలి సినిమా, మీరు విక్టోరియస్గా బయటపడాలి, అది ఉండాలి అంటే, అలా అనిపిస్తే అలాగే రాయి, అట్లాగే చెయ్యి, ఆ డైలాగులు బాగున్నాయి. అందులో వాళ్ళ నేటివిటీకి దగ్గరగా ఉన్న, పొలిటికల్ నేటివిటీ దగ్గరగా ఉన్న డైలాగులు మనం తెలుగు నేటివిటీకి దగ్గరగా తీసుకురావాలి, దాన్ని అన్నీ మనం చేద్దామని అనుకున్నాము. అలాగే ట్యాగూర్లో ఆ క్లైమాక్స్లో ఉండే డైలాగ్స్ అన్నీ కూడా నేను ఆయన క్యారవాన్లో కూర్చొని మేము రాసుకున్న డైలాగులు. అప్పుడప్పుడు ఉత్తేజ్ కూడా వచ్చాడు, కూర్చున్నాం. కానీ నేను చాలా వరకు దాన్ని ఒక తాత్వికంగా మలిచి, ఒక డిఫరెంట్ మన తెలుగు వాతావరణానికి దగ్గరగా, తెలుగు ఆలోచన పరులకి దగ్గరగా, మన అంతరాత్మ ఎలా ఉంటుంది దానికి దగ్గరగా, థింకింగ్ ప్రాసెస్కి దగ్గరగా దాన్ని తీసుకొచ్చాం. అందుకే క్లైమాక్స్లో ఉండే డైలాగులు చాలా అద్భుతంగా వచ్చాయి. ట్యాగూర్ ఉంది అసలు, ఎవరన్నారు ట్యాగూర్ అని టైటిల్ పెట్టారు, కానీ మనకి రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒక నేషనల్ ఐడెంటిటీ ఉంది కదా. రవీంద్రనాథ్ ట్యాగూర్ అనే గొప్ప కవి ఉన్నాడు మనకి, ఆయన జాతీయ కవి, అంతర్జాతీయ కవి, నోబెల్ బహుమతి వచ్చిన గొప్ప కవి. ఆయన ట్యాగూర్ అని అనుకుంటున్నాం కదా, మరి ఆ ట్యాగూర్కి ఈ ట్యాగూర్కి, సినిమాలో ఉండే ట్యాగూర్కి లింక్ ఏంటి అనే డిస్కషన్ తీసుకొచ్చి దానికి లింక్ చేసాం ఆ పాత్రని. ఆయన అంటాడు, అద్భుతమైన లైన్లు అంటాడు అన్నమాట ట్యాగూర్, భగవంతుడా నా దేశాన్ని జాగృత పరచు, అండ్ ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది ఆ పోయం. అలాంటి ట్యాగూరు, అలాంటి స్వతంత్రాన్ని కలగలిగిన ట్యాగూరు, అలాంటి ఉదయాల కోసం తప్పించండి అని చెప్పిన ట్యాగూరు, భగవంతుడికి అలాంటి విన్నపాలు చేసుకున్న ట్యాగూర్ని ఈ డైలాగులో తీసుకొస్తే కానీ మనం వీళ్ళకి దగ్గర కాము అన్నట్టుగా దానికి లింక్ చేసి దాన్ని ఒప్పుకున్నాడు. ఆ డైలాగుల వల్లే చాలా ట్యాగూర్లో ఒక రకమైన ఇమోషన్ లేచింది, ఒక శాంక్టిటీ వచ్చింది. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో కల్పించడం. ఆ అన్నయ్య గారితో అలా కూర్చొని అలా స్టాలిన్ కూడా వెళ్ళాను, ఆయనతో కలిసి ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో అభిప్రాయం అనే కాలం రాసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3 years కాలంని ఇంగ్లీష్లో రాసేవాళ్ళం కలిసి. దా సాన్నిహిత్యంతోనే మెల్లిమెల్లిగా నేను ప్రజారాజ్యం పార్టీ అయిన తర్వాత ఆయనకి ప్రసంగాలు రాయటం కూడా జరిగింది. చివరికి తిరుపతిలో జరిగిన పెద్ద మీటింగ్కి నేను, ఆయన, జీకే మేము కూర్చొని రాసుకొని డైలాగులన్నీ, అంటే ఏం మాట్లాడాలని వాటిలో 2 nights కూర్చొని మేము రాసుకొని పెట్టింది మళ్ళీ రియేట్ చేసి, ఆయన ఓకే నాకు ఈ పదాలు నాకు ఈజీగా వస్తాయి, ఇవి నేను చెప్పగలను, ఆ లక్షల మంది ముందుగా మాట్లాడాలి నేను అని అవి ఓకే చేసిన పదాలని మళ్ళీ ఇచ్చేసి కంబైన్ చేసి ఒక స్పీచ్ డ్రాఫ్ట్ చేస్తే దాన్ని ఆయన చదివాడు అక్కడ. అది అలా జరగడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయాలు ఇవన్నీ, నేను లైఫ్లో నిలబడిపోయే విషయాలు. సినిమా, నేను ప్రేమించిన సినిమాకి దగ్గరగా మసిలిన సందర్భాలు ఇవన్నీ. ఒక 30 to 40 years ఉన్నారు సార్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు? ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నేను 98లో వచ్చాను. 98లో ఏంటంటే నన్ను లక్ష్మణ్ తీసుకొచ్చాడు చంద్ర సిద్ధార్థ సినిమాతో, అవునంటూ కాదంటూ అనే సినిమా. ఆ సినిమాకి పాటలు అండ్ స్క్రిప్ట్లో కూర్చున్నాను, కానీ అంతగా కూర్చోలేదు, పాటలు మాత్రమే రాశాను. అందులో ఏమిటిది గుండె గొంతులో పాడింది, ఏమాయో సోకి వయసులా వణికింది, అవునంటూ కాదంటూ అనే పాట రాశాను. అది పట్నాయక్ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని, అది నేను రాసిన ఫస్ట్ పాట. ఆ ఫస్ట్ పాట అన్నపూర్ణలో షూట్ చేశారు. అందులో ఈమె స్వయంవరం తర్వాత తీసుకున్నారు ఆ సినిమాని. అందులో వేణు అండ్ లయ హీరో హీరోయిన్స్. బ్రహ్మాండంగా ఓపెనింగ్ అయింది. ఓపెనింగే నా సాంగ్ పిక్చరైజ్ చేశారు. అట్లా నేను మొదలు పెట్టాను. సార్ ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని రాస్తారా, లేదంటే హీరోనా, లేకపోతే ఏంటి సార్ అసలు అక్కడ ఉన్న నేపథ్యమా, ప్రాంతమా, ఏంటిది, దేన్ని బేస్గా చేస్తారు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అబ్బా. సార్ చెప్పాలనుకున్న విషయం ఇది చాలా మంచి విషయం. ఏంటంటే హీరోని బట్టి, ఇంకా మార్కెట్ని బట్టి, ఇతర కాంబినేషన్స్ బట్టి కథ మొదలు పెట్టకు. కథ దానికి ఉండే జానర్ని, దాని కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని,
ఆ విషయంలో ఏ పాత్రలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కథ మూమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా అది ఎదుర్కొనే సంఘర్షణ, కన్ఫ్రంటేషన్ ఏది కొత్తగా ఉంటే అదే అన్నిటినీ మలుస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్రంటేషన్ స్థాయి కనుక ఆ కథలో కొత్తగా ఉంది అంటే అక్కడి నుంచి కథ మొదలవుతుంది. మనం కథ హీరోని బట్టి కథ రాయం, అంటే నేను చేసి ఎదుర్కొందంతా. ఆ తర్వాత ఈ హీరో వచ్చాడా ఆ హీరో వచ్చాడా అనేది దాన్ని లేటర్ వర్షన్స్ లో వచ్చేస్తుంది. కానీ బేసిక్ గా కథ స్టార్ట్ అవటమే దాని బ్రాంచ్, ఒరిజినల్ బ్రాంచ్ ఏంటంటే దాని వస్తువు, దాని కన్ఫ్రంటేషన్, దాని సారమే నిర్ధారిస్తుంది కథ ఎటు వెళ్ళాలి అని. దాని కథలాగే చూడాలి. సినిమా కథ అంత మామూలు కాదండి. మామూలు కథలు చదవటం వేరు, సీరియస్ కథలు చదవటం వేరు. కానీ సినిమా కథ రాయటం అనేది ఇట్స్ వెరీ టిపికల్ జాబ్. దాన్ని ఎప్పుడు కూడా నెరేటివ్ గా మార్చుకోవాలి, విజువల్ నెరేటివ్ గా. దృశ్యం చేయగలిగే శక్తి ఉండాలి ఆ కథకి. మానసికమైన ఆవరణని లోపల కనబడిన లోకాన్ని అంతా కూడా దృశ్యాత్మకం చేయగలిగే అనువైన సౌలభ్యం ఆ కథలోనే ఉండాలి. అప్పుడు గొప్ప నేరేటివ్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఈ హీరో, ఈ కాంబినేషను, ఈ బ్యానర్స్ పనిచేయవు, తర్వాత వస్తాయి అవన్నీ. ముందు ఇది స్టార్ట్ అవ్వాలి. ఆ కథ ప్రాపర్గా రిజల్యూషన్ వైపు వెళ్ళింది, సహజంగా ఆర్గానిక్గా మారింది అనుకుంటే ఆ తర్వాత అదొక రూపురేఖలు ఒక ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఆ కాంబినేషన్ బట్టి, బిజినెస్ని బట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చి జాయిన్ అవుతాయి. అయితే ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మారిపోయింది. ఇప్పుడు టోటల్గా కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఏంటి, మంచి సినిమా అంటే ఏంటి, ఇది జనాలకి యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది ఎలా, ఇవన్నీ కూడా మారిపోయినాయి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని. అప్పటి ప్రేక్షకుడికి ఇప్పటి ప్రేక్షకుడికి ఎటువంటి డిఫరెన్స్ ఉంది సార్? ప్రతి ప్రేక్షకుడు కూడా దర్శకుడే. ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఇస్ ఎ డైరెక్టర్. మరి ఆ స్థానం వరకు వెళ్ళిపోయారు. ఇంత ఛాలెంజింగ్గా ఉంటుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. హాల్లో ఉండే 400 మందో 500 మందో సినిమా చూస్తున్నారు, అందరూ డైరెక్టర్లే చూస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు సినిమా చేయటం అనేది అందరు డైరెక్టర్లే నీ సినిమా చూస్తున్నారని అనుకోవాలి. ఆ స్థాయికి వచ్చేసింది. ఛాలెంజింగ్ కాదు అప్పుడు. అవును సార్. ఒకేసారి ఒక 1000 మంది నీ హాల్లో ఉన్నారంటే 1000 మంది డైరెక్టర్లు సినిమా చూస్తున్నారు ఇప్పుడు. అవును సార్. అందరూ రివ్యూలు ఇస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. నువ్వు ఎలా తీసుకొస్తావు? వాళ్ళ 1000 మందికి చిక్కకుండా నువ్వు కథను తీసుకెళ్ళగలిగే శక్తి నీకున్నప్పుడు యూ విల్ బికమ్ వండర్ఫుల్ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్. ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట. నీ ఊహకి నిర్ఘాంతపరుస్తుంది. ఈ ఊహని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక కథ ఎలా ఉంటుందంటే, మన జీవితంలో మనం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, బయటికి వెళ్తాం, ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటాం, ఇంట్లోకి వెళ్తాం, మనకు అనేక రకాల పార్శ్వాల జీవితం ఉంటుంది కదా. అవును సార్. ఏదైనా కూడా ఒక సంఘటన మీరు ఊహించింది జరుగుతూ ఉంటుందా? లేదు సార్. మరి ఎందుకు సినిమాలో జరగాలి చెప్పండి? అవును సార్. దర్శకుడు దాన్ని ఇన్వెంట్ చేయాలి. మీరు ఊహకి భిన్నంగా ఉండే జీవితం మీకు రెడీగా ఉన్నప్పుడు సినిమాలో మాత్రం ఎందుకు మీరు అందరికీ అందుబాటులో ఉంటారు మీ ఆలోచనతో? అవును సార్. యూ హ్యావ్ టు షాటర్ దట్ ఐడియాలజీ. షాక్ ఉండండి. ఎందుకంటే మీకు ఏం జరగబోతుందో మీకు తెలీదు. ఏం జరగబోతుందో తెలిసినప్పుడు వాడు సినిమా హాల్లో ఎందుకు కూర్చుంటాడు? సో వాడు కూర్చోబెట్టాలంటే ఏం జరగబోతుందో వాడికి తెలియకుండా కూర్చోబెట్టాలి. వాడికి టైం తెలియకూడదు. ఎగ్జాక్ట్లీ సార్. వాడి టైం లైన్ స్మాష్ అవ్వాలి, అప్పుడు కూర్చుంటాడు. అవును సార్. నువ్వు చెప్పబోయే విషయం వాడికి అలా తెలిసిందనుకో, వాడెందుకు ఉంటాడు? ముందే చెప్పేస్తాడు సార్. చెప్పేస్తాడు. ఎందుకంటే వాడు డైరెక్టరే. ఇప్పుడు మారిపోయింది. ప్రేక్షకుడు అనేవాడు ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. ప్రజెంట్ సినిమాల పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. బాగుందబ్బా, నాకు ఇది కావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియాలిటీ పేరు మీద అనేక దురాఘాతాలు జరిగినాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అనేక దురాఘాతాలు సంస్థల నుంచి, నిర్మాణ సంస్థల నుంచి, హీరోల నుంచి, మన ప్రేక్షకుల వైపు నుంచి కూడా దురాఘాతాలు జరిగి అందరూ ఎవరికి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి ఇలాంటి సినిమాలే తీయాలి అని ఒక ఆట ఆడుకున్నావు, చెడుగుడాట. ఇది ఈ 40-50 ఏళ్ళ సినిమాలతో. ఇప్పుడు అట్లా కాదు, లేదు. నువ్వు వేరే ప్లే వెళ్ళిపోవాలి, చాలా సీరియస్ ప్లే. ఇప్పుడు 2020 మ్యాచ్, ఈవెన్ దో దాని బెట్టింగ్స్ ఉన్నాయి ఏదో అంటారా, అయినా కూడా దాన్ని నెక్స్ట్ బాల్ ఏంటి అనేది నీకు టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్ కన్జ్యూమ్ చేయగలిగే సత్తా సినిమాకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా వచ్చిన సినిమాలలో ఏ సినిమా బాగా నచ్చింది? నాకు ది మోస్ట్ టాప్ దురంధర్. ఓకే. ఇంకా దాన్ని మించిన సినిమా టెక్స్ట్ బుక్, అది థెరపిక్ టెక్స్ట్ బుక్. అది ది గ్రేట్ టెక్స్ట్. అది నీ లోపలి ప్రపంచాన్ని ఇంకా చదును చేసి
ఇంకా కొత్త లెవెల్లోకి తీసుకెళ్ళిన సినిమా దురంధర్. టెరిఫిక్ మూవీ. ఓకే. అది నీ పాలిటిక్స్ని, నీ లోపలి ప్రపంచాన్ని, ఎస్ సార్, అసలు ఆ టైం లైన్ని, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నువ్వు ఎలాంటి పార్శ్వాల్లో నువ్వు లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ప్రతి పాత్ర కూడా, నీ జీవితంలో వచ్చే ప్రతి పాత్ర కూడా నిరుపయోగంగా ఉండకూడదు. ప్రతి పాత్ర కూడా వస్తుంది సార్, తన పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ ఒక్క క్షణం ఉన్న 2 నిమిషాలు ఉన్న ఆ పాత్ర మొత్తం సినిమా ఉన్నంత కాలం మీకు గుర్తుంటుంది ఆ పాత్ర. అలాంటి ఒక ఈవెంట్ విజయవంతంగా చేసిన సినిమా నాకు తెలిసినంత వరకు, నేను చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి ఎక్కువ కదా నాకు. షోలే సినిమా. ప్రతి పాత్ర గుర్తుంటుంది. ప్రతి పాత్ర గుర్తున్న సినిమా, మళ్ళీ మర్చిపోలేని సినిమా. అది ఎంతసేపు మీకు 5 seconds ఉంటుందా, 1 minute ఉంటుందా, అప్రస్తుతం. కానీ అది మీతో కలిపి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. అలాంటి ప్రొజెక్షన్ ఇచ్చిన సినిమాల్లో ఈ దురంధర్ ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఈ కాలం ఇప్పటి రోజుల్లో అయితే నాకు దురంధర్ ఈజ్ ఒక టెక్స్ట్ బుక్. ఓకే. ఓకే. ఇట్ ఈస్ అ బుక్ టు బి రెడ్. ఆ సినిమాని చదవాలి. ఎస్ సార్, ఎస్ సార్. అది ఎగ్జాక్ట్లీ. దురంధర్. సార్, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సినిమాల మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణ సినిమాలకు ఉజ్వలమైన ద గ్రేటెస్ట్ ఫ్యూచర్ ఈస్ కమింగ్ అవుట్. ఓకే. ఓకే. మన తెలంగాణ సినిమా ఈస్ గోయింగ్ టు అసిమిలేట్ ద తెలుగు ఐడెంటిటీ అండ్ బికమ్ వండర్ఫుల్ మూవీ ప్లేస్. తెలుగు సినిమాలకు ఒక స్థాయికి తీసుకుపోయే సినిమా ఇప్పుడు వస్తోంది. మళ్ళీ దానికి అంకురార్పణ తెలంగాణ సినిమా ఎమర్జ్ అవుతోంది. తెలంగాణ సినిమా ఉంటూనే తెలుగుతనాన్ని, ఆ బలాన్ని చూపించగలిగే సినిమాగా మారబోతుంది. ఓకే. ఓకే. ఎందుకంటే తెలంగాణలోని తెలుగుతనాన్ని ఊహించలేము. అలాగే తెలుగుతనాన్ని ఉండే విస్తృతిని ఈ రూట్స్లోంచి ఇంకా బలంగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉంటుంది. అంటే మొత్తం ఇండియన్ ఓకే స్పేస్ తీసుకున్నాం ఆల్రెడీ, బాహుబలి అలాంటి బలంగా వెళ్ళిపోయాం. కానీ ఎఫెక్టివ్ అంటే బ్లడ్ వెయిన్స్లోకి వెళ్ళిపోగలిగే చిరస్థాయి సినిమాలు కూడా తెలంగాణ నుంచి వస్తాయి. యూత్ వస్తారు. యూత్ చాలా కసిగా ఉన్నారు, బలంగా ఉన్నారు. దే విల్ డిటెక్ట్ యూ ద టర్మ్స్. ఆ టర్మ్స్ని వాళ్ళు బలంగా తీసుకెళ్తారు. తెలంగాణ సినిమా మీకు దిశానిర్దేశం చేయబోతుందని మాత్రం నేను అంటాను. ఇప్పటివరకు వచ్చిన తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? బలగం. బలగం టాప్ క్లాస్. ఎస్ సార్. అది ఎంత డిఫరెంట్ అంటే దాని బడ్జెట్ తక్కువ, అది ఇది మన బలగం. అదొక టాప్ క్లాస్ మూవీ. దాంతో ఒక అడుగు స్టార్ట్ అయింది. మీరు చూడండి, అందులోంచే వస్తాయి మీకు సినిమాలు. ఎందుకంటే మానవ సంబంధాలని, కుటుంబాల్ని, మన ఊరిని, మన దిగువ సమాజంలోని సంబంధాల్ని, ఆ సంబంధాల్ని సజీవంగా టెరిఫిక్గా నిలబెట్టగలిగే సినిమాలు రావటం చాలా ఇంపార్టెంట్. అందులో బలగం మొదటి అడుగు వేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ట్రావెల్. ఓకే. ఓకే. సార్, ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా కానీ, తెలంగాణ ప్రాంతం అన్నా కానీ, ఇదేంరా వీళ్ళు ఇట్లున్నారేంద్ర, అసలు ఇదేం భాషరా అనుకునే రోజుల నుండి ప్రస్తుతం తెలంగాణ భాష అనేది సాహిత్యపరంగా కావచ్చు కానీ, సినిమాల పరంగా కావచ్చు కానీ పెద్ద మార్కెట్ అయిపోయింది సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? పాజిటివ్గా చూడాలి, చాలా పాజిటివ్గా చూడాలి. తెలంగాణ భాషలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే జీవితానికి ఒక దగ్గరితనం ఉంటుంది. మీరు ఏ క్లాస్లోకైనా తీసుకెళ్ళచ్చు ఆ లాంగ్వేజ్ని. ఎస్ సార్. హైదరాబాదీ లాంగ్వేజ్ అనుకోండి, తెలంగాణ అర్బనైజ్డ్ తెలంగాణ అని, కానీ గ్రామీణ రూట్స్ ఉన్న తెలంగాణకి ఒక నగరీకరణ చెందిన ఎక్స్ప్రెషన్స్ జోడించి యూత్ని ట్యాకిల్ చేస్తున్నాం ఇప్పుడు. అవును సార్. సో ఏమవుతుంది, యూత్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు ఆ తెలంగాణలో యూత్ మీరు క్లాస్ అవుతారు, మ్యాథ్స్ అవుతారు. అంటే క్లాస్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి తెలంగాణలో వచ్చి కూర్చుంది ఇప్పుడు. సో నీకు ఒక మల్టిపుల్ ఎడ్జ్ వచ్చేసింది ఈ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని ఆ తెలంగాణని ఆంధ్రాలోనే అన్ని సినిమాల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ యూత్లో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా తెలంగాణ దగ్గరగా తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే దానిలో ఉండే ఒక లిక్విడిటీ, అంటే లిక్విఫైయింగ్ క్వాలిటీ ఉంది ఆ భాషలో. యూత్కు దగ్గరగా ఉంటుంది, జీవితానికి దగ్గరగా ఉంటుంది. యూత్ వాళ్ళ జీవితాల్లో కూడా అతి సాధారణంగా మామూలుగా దొల్లిపోతుంటారు తెలంగాణలో. అది పట్టుకున్నాం ఇప్పుడు. అవును. ఇది ముఖ్యంగా అర్బనైజేషన్ వల్ల, అంటే ఎక్కువగా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల, మన లైఫ్ స్టైల్ మారటం వల్ల, హైదరాబాదీ ఒక మెట్రో స్థాయి పెంచుకోవటం వల్ల ఈ సౌలభ్యం మనకు వచ్చింది. దీంతో మన తెలంగాణ ఈ భాషని దీంతో సినిమాలను ఇంకా 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 చాలా అద్భుతంగా, ముఖ్యంగా యూత్ లెవెల్స్లో
పిల్లల్లో అది కొత్త కొత్త కోణాల్లోకి, కొత్త సందర్భాల్లోకి తీసుకెళ్ళగలిగే అవకాశం ఈ లాంగ్వేజ్కి వచ్చింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే నా అనుభవంలో తెలంగాణని ప్రేమించేవాళ్ళు ట్యూషన్లు చెప్పుకొని మరి తెలంగాణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు, నటులు, టెక్నీషియన్స్ కూడా తెలంగాణ లాంగ్వేజ్. నేనే చెప్పాను చాలా మందికి ట్యూషన్స్. ఆ చెప్పడం వల్ల ఆ తెలంగాణలోని ఆ లిక్విడిటీ, ఆ సారళ్యత, అంటే ఆ స్మూత్ అంటే దాంట్లో ఉండే ఒక లయ, దాంట్లో పాటలో ఉండే శాబ్దికమైన సౌందర్యం అంటాం కదా, ఆ శాబ్దిక సౌందర్యం తెలంగాణలో ఇమిడిపోవటం వల్ల, నేటివిటీ వల్ల సౌందర్యం వచ్చేస్తుంది, దగ్గరతనం వచ్చేస్తుంది. నమ్ముతాం మనం ప్రేమించేవాడని. ఓమా ఆకలి అవుతుంది పెట్టే అమ్మ అంటాడు, అయిపోయాయి కదా. ఏంటి అమ్మ పెట్టేది, ఆకలి అవుతుంది నీ అమ్మ పెట్టు అంటాడు, అయిపోయా. అంత దగ్గరతనం ఏ తల్లి ఎక్స్పెక్ట్ చేస్తుంది బిడ్డ దగ్గర నుంచి? అది చెప్పితే దానిలో ఉండే మొబిలిటీ వేరు, ఇమోషనల్ మొబిలిటీ. అది తెలంగాణ భాష వల్ల ఎక్కువ జరుగుతుంది సినిమాలు. సార్ ఇది దీంతో పాటు మీరు డైరెక్షన్ సైడ్ కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అన్నట్టు. పవన్ కళ్యాణ్ సార్తో సత్యాగ్రహి సినిమా ఒకటి అనుకోని మధ్యలో అయిపోయిందని, ఏమైంది సార్ అసలు? సత్యాగ్రహి నిజంగా ఆయన డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు. నేను స్క్రిప్ట్లో డైలాగ్స్లో ఉన్నాను. స్క్రీన్ ప్లేలో నేను పార్టిసిపేట్ చేశాను. అది పిసి శ్రీరామ్ కెమెరా అండ్ గతరన్ వచ్చి స్విచ్ ఆన్ చేశాడు, రత్నం ప్రొడ్యూసరు, అండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అన్నపూర్ణలో ఓపెన్ చేసాము ఆ సినిమా. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా లైఫ్లో ఒక ప్యాటర్న్లో పడుతుందేమో, నేను కూడా సినిమాలో పరిగెత్తచ్చు అనుకున్నాను. కానీ మళ్ళీ టైం కింద పడ్డాను. ఆ కారణం ఏం లేదు, అది కాదు ఆర్గానిక్ నేచర్ ఆఫ్ డెసిషన్. అది ఏంటంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్మెంట్ జరగలేదు. జరిగేప్పుడు ఆ షూటింగ్లోనే అది వేరే సినిమా పంజా అనుకుంటా ఏదో సినిమా, ఆ షూటింగ్లో కళ్యాణ్ గారే అన్నారు, మనం నిజ జీవితంలో పార్టీ పెట్టబోతున్నామే, మా సత్యాగ్రహి అదే మనకి, మనం మళ్ళీ ఇప్పుడు సినిమా ఏం తీస్తాము, అందులో అంశాలు అందులో పెట్టబోతున్నాం కొన్ని అని అనుకున్నప్పుడు దాన్ని షట్ డౌన్ చేశారు. అట్లా అయింది. తర్వాత నేను చాలా ఒక 2 సినిమాలు స్టార్ట్ అయ్యి ఆగిపోవడం జరిగింది. అర్హర అనే ఒక సినిమా, రాధా మనోహరం అనే ఒక సినిమా, అనేక కారణాల వల్ల షట్ డౌన్ చేశాము. కానీ నేను జరుగుతుంది అనుకొని ముందుకెళ్ళి ఎన్నో ఏళ్ళుగా కలలుగన్న ఒక సినిమా మైదానం, చిలంగారి మైదానాన్ని చాలా బలంగా అనుకున్నాను. మా వేణు కూడా ఉడుగులో మా వేణు అన్న తీసుకెళ్దాం ఆ సినిమా ఎట్లాగైనా. అప్పుడే తను ఆ డిస్టర్బెన్స్లో కూడా ఉన్నాడు, విరాటపురం క్లైమాక్స్లో ఉన్నాడు. సో నేను ఐ వాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్, స్క్రిప్ట్ అంతా రెడీగా చేసాం. అప్పుడేంటే దాన్ని సినిమాగా చేద్దామా, ఒరిజినల్స్ లాగా ఈటీవీ మన ఆహా ఒరిజినల్ లాగా చేద్దామా, లేకపోతే ఎపిసోడ్స్ లాగా దీనిలాగా చేద్దామా అనుకున్నాం. అనుకొని చివరికి సినిమానే చేద్దాం అనుకున్న టైంలో ఆ సినిమా కొంచెం లేట్ అవటం వల్ల అది కొంచెం మారటం వల్ల నేను ఆగిపోయింది. దానికి ప్రిపరేషన్ చేసుకున్నాను. దాని అనౌన్స్మెంట్ కూడా చేశారు అల్లు అరవింద్ గారు. ఆయన చాలా గర్వంగా ప్రకటించారు, మైదానాన్ని మేము తేయబోతున్నాము. సిద్ధార్థ దర్శకుడు, వేణు ఉడుగుల దానికి ప్రెజెంటరు, అది మేము చేయబోతున్నామని ఆయనకు నరేట్ చేశాను. ఆ కథని నరేట్ చేసినప్పుడు ఆయన చాలా అద్భుతంగా వాళ్ళకి పరిచయం చేసి, సిద్ధార్థ గారు క్లోజ్ అసోసియేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, గురువు గారు ఈ కథ చెప్పాడు. ఎట్లా ఉంది అంటే, వాళ్ళు ఈవెన్ దో వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ద వే హీ హాజ్ కమ్యూనికేటెడ్ త్రూ హిజ్ ఎమోషన్స్ అండ్ ద హోల్ నెరేటివ్ వీ కుడ్ అండర్స్టాండ్ అని చెప్పారు వాళ్ళు. వేరే భాషలో వాళ్ళు కూడా ఆ కథని ఆనందించారు. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ సినిమాని? నేను దాన్ని వదలను, నేను మైదానం తీస్తాను. మైదానం తీయటం కాదు, చిలంగారి 3 సినిమాలు చేసి ఆయన బయోపిక్ కూడా చేసి నా సినిమాని నేను ఎండ్ చేస్తాను. సార్ ఇప్పుడు మైదానం గురించి మాట్లాడుకుంటే కొంచెం అంటే ఫెమినిజం సైడ్ వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి అంటే 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మైదానంకి ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం ఏమన్నా తేడాలు ఏమైనా జరిగి ఉంటాయా సార్? మనం అంశాలని మనం ఏం చేస్తామంటే, జరిగే దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దుర్మార్గాల వివరణ ఆయన ఇచ్చాడు, వాటి స్థాయి అలాగే ఉంది, ఏం మారలేదు. అట్రాసిటీ ఆన్ ఉమెన్ అలాగే ఉందమ్మా, ఏం మారలేదు. మనకి విస్తృతిగా ఉంది, ఇప్పుడు పెరిగిపోయింది ఇంకా వాయిలెన్స్. ఆయన వాయిలెన్స్ అనేక రకాలుగా మాట్లాడాడు చిలంగారు. మైదానంలో కనపడని వాయిలెన్స్ చాలా ఉంటుంది, దాన్ని చర్చకు పెట్టాడు చిలంగారు. మీకు అర్థం చేసుకుంటాం, అర్థం చేసుకున్నంత మేర మైదానం అర్థమైపోయింది అనుకుంటాము, కానీ కనపడని వాయిలెన్స్
సార్. ఎవడికి గుర్తించని వాయిలెన్స్, వేయబడిన వాయిలెన్స్, ఒక కులానికి మాత్రమే సంబంధం కాని వాయిలెన్స్. సార్. ఆయన ఈస్థెటిక్స్, ఆయన అద్భుతమైన రైటర్. అలాంటి రైటర్ మళ్ళీ పుట్టడు. గుడిపాటి వెంకటచలం గారు లాంటి వ్యక్తి మన తెలుగు సమాజానికి ఒక వరం. ఆయన అది ఒకటి చెయ్యాలి. ఆ మైదానం లాంటి సినిమా తీస్తే నా లైఫ్ అనుకుంటాను. బట్ ఇట్ వాజ్ గొప్ప నెరేటివ్ అది. ఇప్పటికీ ఇది అంటే ఎన్ని దుర్మార్గాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. వాటిని చెప్పాడు ఆయన. కొన్ని పాత్రల్లో చెప్పాడు. అలాంటి దుర్మార్గాలన్నీ ఫిజికల్ గా చెప్తాము, అంతకు రెట్టింపుగా ఉన్నాయి. మీరు ఊహించని దుర్మార్గాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా ఆయన మాట్లాడాడు. ఓకే. దెన్ సినిమాల వరకు వస్తే ఫిల్మ్ మేకర్స్ చాలామంది సినిమాకి సాహిత్యానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్స్ యూ కాంట్ బి ఏ ఫిల్మ్ మేకర్ అనేది చాలామంది అనుకుంటారు. సో యాక్చువల్గా ఫిల్మ్ మేకర్గా పుస్తకాలు చదవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దాన్ని ఎట్లా చేయొచ్చు? నాకైతే పుస్తకం లేకుండా సినిమా లేదండి. నేను పుస్తకం పట్టినప్పుడే సినిమా చూసుకుంటూ ఉంటాను. నా జీవితంలోకి పుస్తకం అంటే సినిమానే. అయితే దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను. నేను చాలా వెరీ లాంగ్ బ్యాక్ నేను బాలు మహేంద్ర గారు గొప్ప డైరెక్టర్ కదా, అట్లాంటి డైరెక్టర్ నా జీవితంలో చూడలేదు. ఆయన చాలా గొప్ప మూవీస్ తీశాడు. అందులో కొంటె కుర్రాళ్ళు, చాలా వసంత కోకిల అనే సినిమా చేశాడు. బాలు మహేంద్ర డైరెక్షన్ చేశాడు. ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక పోయిటరీ. ఆయన ఎందుకు అంత బాగా తీశాడు ఆయన నాకు తెలియదు. శ్రీలంక నుంచి వచ్చిన ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పోయెట్. ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళేసి నేను మీ దగ్గర చేద్దాం అనుకుంటాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాం అనుకుంటాను, నాకు క్వాలిఫికేషన్ ఉంది సార్, నేను ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఫలానా ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేశాను అని చెప్పినప్పుడు ఆయన అనేవాట, అవన్నీ పక్కన పెట్టు, నీకు పుస్తకం చదివే అలవాటు ఉందా? నేను పుస్తకం సాహిత్యం చదువుతావా, కథలు చదువుతావా? సార్ నాకు లేదు. నువ్వు సాహిత్యం చదివి కథలు చదువుతానంటే నేను పెట్టుకుంటాను. అదొకటి క్వాలిఫికేషన్. నువ్వు చదువరు అయి ఉండాలి. నువ్వు సాహిత్యం చదివే పాఠకుడు అయి ఉంటే సినిమాలు అంత బాగా నీకు, దట్ ఈస్ ద ఓన్లీ ప్రీ రిక్విజిట్ ఆఫ్ జాయినింగ్ యాజ్ అ డైరెక్టర్. అది నమ్ముతాను నేను. సాహిత్యానికి సినిమాకి సంబంధం లేకపోయినా కూడా అది లోపల చాలా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు సినిమా నీకంటూ ఒక సినిమాను చూసుకోవడానికి దృశ్యాత్మకంగా నీ సెన్సిబిలిటీస్ని షార్పన్ చేసేది లిటరేచరే. ఖచ్చితంగా దాన్ని బిలీవ్ చేస్తాను. ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కేశవరెడ్డి గారు అలాంటి మ్యాగ్నమ్ ఓపస్ రైటర్ లేడు. కేశవరెడ్డి గారి నవల్స్ చదివితే చాలు. శ్మశానాన్ని దున్నారు. ఆయన నవల్స్ చదవకుండా మీరు డైరెక్టర్స్ కాలేరు. ఆయనవి చాలా గొప్ప రచనలు ఉన్నాయి. ఆయన కళ్ళ ముందు ఉన్నాడు, అంత గొప్ప రైటర్ ఉన్నాడు. అలాగే ఎంతమంది ఉన్నారు అబ్బా మనకి, ఎంతమంది లేరు రైటర్స్. వెతకండి, చదవండి. మీరు చదివి 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 నిరాశ పొందకండి. డెఫినెట్ గా పుస్తకాలు ఎక్కడో అక్కడ మిమ్మల్ని ట్రిగర్ చేస్తాయి, కథల వైపు నడిపిస్తాయి. ఆ కథలకి జీవం పోసి రక్తం ప్రసరణ చేసి వాటికి ఫ్లెష్ అండ్ బ్లడ్ సమకూరే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాయి. అందుకని పుస్తకాలు నిజంగా చెప్తున్నాను, పుస్తకాలు చదివితే సినిమాలతో మనం స్నేహం చేసినట్టే. అట్లా మనకు చాలా మంది రైటర్స్ ఉన్నారు. ఆ లిస్ట్ మనం చెప్పలేము. ఒక 100 మంది రైటర్స్ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు చదువుతూ ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా పని అయిపోయిందని అనుకోకూడదు. ఆ సినిమా చూసినప్పుడల్లా కొత్తగానే ఉంటుంది. అలాగే పుస్తకం చదివిన తర్వాత నేను 30 ఏళ్ల క్రితం చదివిన చలంగారి పుస్తకం మళ్ళీ చదివితే నాకు కొత్తగా ఉంటుంది మళ్ళీ. అంటే ఎప్పుడు కూడా ఒక వాచకం తనను తాను పునర్నిర్మించుకుంటూ ఉంటుంది. మళ్ళా కొత్తగా మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేస్తుంది. అలాంటి లక్షణం సినిమాలకు కూడా ఉంటుంది. గొప్ప సినిమాలు ఇప్పుడు తార్కోవిస్కీ మీరు ఎన్నిసార్లు చూసినా నాకు కొత్త తార్కోవిస్కీ వస్తాడు. సో అలా యాంజెలో పోలస్ అలాంటి డైరెక్టర్ మళ్ళీ నాకు కొత్తగా కనిపిస్తాడు. ఎంతమంది డైరెక్టర్ లేరు, మన ఇండియన్ డైరెక్టర్స్ ఎంతమంది లేరు. ఇప్పుడు కురసావని ఎన్నిసార్లు చూసినా మీకు ప్రతిసారి కొత్తగా ఉంటాడు. సచిత్రే, ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు. అవును సార్. అలాంటి వాళ్ళంతా కూడా అపర్ణ సేమ్ సినిమాలు కొన్ని అద్భుతంగా ఉంటాయి, కొన్ని మనకు నచ్చుతున్నారు. ఇప్పటికీ చూడగలిగితే గొప్ప సినిమాలు ఉన్నాయి. వాటిని మనం మళ్ళీ చదివినప్పుడు కొత్తగా ఉంటాయి. అలాగే పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రతిసారి కొత్తగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఒక లాస్ట్ క్వశ్చన్, లైక్ మీరు స్క్రీన్ ప్లే చేయనటువంటి సినిమాల నుంచి ఇప్పటివరకు అరే ఈ స్క్రీన్ ప్లే చాలా బాగా చేసిండే అని అనిపించిన ఏదైనా ఒక సినిమా ఉందా సార్? చాలా ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. ద్రోహకాల్
గుర్తుందా మీ ద్రోహకాల్, లేదు సార్. గోవింద్ నిఖిలాని సినిమాలు, ఓకే. అలాంటి సినిమా ఇంపాసిబుల్. ఆ తర్వాత ఉత్సవ్, యా సార్. అలాంటి సినిమా లైఫ్లో ఒక డ్రీమ్ అది. ఎస్ ఎస్. గిరీష్ కర్నాడ్ గారి Yes, sir. డైరెక్షన్లో ఉన్న సినిమా. ఆ తర్వాత మెనీ, నాకు అరవిందన్ సినిమాలు అంటే ఇష్టం ఉండేది. అరవిందన్ సినిమాలు భయం వేసేది కూడా. ఇంత స్లోనెస్ ఏంటంటే స్లోనెస్ డిసైడ్ చేసే సినిమాలు చాలా గొప్ప సినిమాలు మరి. అలాగా మనకి వర్మ గారి సినిమాలు అయితే మాస్టర్ పీస్లు ఎర్లీ డేస్లో. ఎస్ ఎస్. ఇప్పటికి ఆయన సర్కార్ అయితే నాకు టెక్స్ట్ బుక్ ఈజ్ అ వెరీ, అంటే చాలా అద్భుతం. ఎస్ ఎస్. ఆ తర్వాత అలాగే నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆయన సినిమాలు అలాంటి సినిమాలు ఇంకోటి చేయరు. ఓకే ఓకే. ఎస్ సార్. సో అలా చాలా సినిమాలు నాకు ఈయన గణేష్ పాత్ర రాసిన అన్ని సినిమాలు, ఎస్ సార్. బాలచంద్ర గారి అన్ని సినిమాలు ఇష్టం. ఓకే ఓకే. ఇంకా చాలా మెనీ గ్రేట్. హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్. Yes, sir. తమిళ డైరెక్టర్స్లో కొంతమంది చెప్పొద్దు ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి Thank you. అటు కవిత్వం కావచ్చు కానీ ఇవన్నీ మాట్లాడినందుకు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది మన కవి సిద్ధార్థ సార్ మనతో చాలా విషయాలు పంచుకున్నారు. కవిత్వం కావచ్చు కానీ, సినిమాలు కావచ్చు కానీ, రాజకీయం కావచ్చు కానీ, ప్రస్తుత సినిమాలు కావచ్చు కానీ, రాబోతున్న సినిమాలు కావచ్చు కానీ, తెలంగాణ భాష యాస ఎలా ఉంటుంది, ఇప్పుడు దాని యొక్క ప్రాచుర్యం ఎలా పెరగబోతుంది అని, అంటే సమాజాన్ని పూర్తి స్థాయిలో చూసి, ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని కావచ్చు అని, తెలంగాణ జీవకళను ఆయన కవిత్వం ద్వారా, పుస్తకాల ద్వారా చాలా తీసుకొచ్చారు, ముందు కూడా తీసుకురాబోతున్నారు. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి విషయాలన్నీ పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మీరు రాబోతున్న లెగసీ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొకసారి 3TV నుంచి ఆల్ ది బెస్ట్ సార్. లెగసీ విల్ బి ట్రీట్ టు ద ఆడిటోరియం. ఎస్ సార్, తప్పకుండా దీవించండి లెగసీని, మా హీరోని. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.